ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. అందరూ బాగున్నారా? వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంచుమించుగా వేసవి దాటిపోయిందని చెప్పుకోవాలి. పెద్దగా ఏమీ ఈ సంవత్సరం వేసవిలో మనం ఇబ్బంది పడినట్లుగా ఏమీ లేదు. దేవుని మహాకృప, చల్లటి మేఘాలు, పిల్లగాలులు, చల్లగాలులు, వీటి మధ్య వేసవి అంతా కూడా దాటిపోయింది ఇంచుమించుగా. ఇంకా అడపదడప ఏదైనా ఆఖరిలో కొసరేదన్నా ఉంటే ఈ ఒక్క వారం సాగిపోతే అది కూడా అయిపోతుంది. దేవుడు సురక్షితమైన రెక్కల నీడలో దాచి కాచి పెంచి విశేషమైన కృపను అనుగ్రహించి సజీవులుగా ఆయన సముఖంలో మనం చేరి ఆయనను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకు మనం ఎంతైనా కూడా కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. కానీ ఈరోజు ఎటు చూచిన ఆందోళనకరమైన వార్తలు, విషాదకరమైన వార్తలు ఎన్ని వింటున్నాము. ఒకవైపు యుద్ధ సమాచారాలు, మరొక వైపు తెగుళ్లను గూర్చిన వార్తలు, మరొక వైపు అఘాయిత్యాలు, మరొక వైపు జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనిషి మనస్సును కుదిపేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం సాగి వెళుతున్నాము. ఇవన్నీ ఒక వింత మనకు ఆశ్చర్యాన్ని, మరొక వింత ఆవేదనను, బాధను మిగులుస్తున్నాయి. మరి ఒకవైపున ప్రజలలో కాఠిన్యం కానివ్వండి, ప్రజలలో ఉన్న కలుషితమైన వాతావరణం కానివ్వండి, ఇలాంటివన్నీ మనల్ని ఒక వింత బాధకు గురి చేస్తున్న సంగతి వాస్తవం. ఈ సందర్భంలో మనం చేయవలసింది దేవునికి మనం దగ్గరగా హత్తుకొని దేవునితో సహవాస సంబంధం కలిగిన వారమై మనం ఇంకొంచెం ముందడుగు వేస్తూ ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవడం, ప్రార్థించడం, దేవుని మీద ఆనుకోవడం, ఆధారపడడం తప్ప మరి మనం చేయాల్సింది, చేయగలిగింది ఏది లేదనేది నా సదభిప్రాయం. ఎందుకంటే దేశాల మీదకి దేశాలు లేస్తున్నాయి, ప్రజలలో నెమ్మది లేదు, ఆందోళన ఉంటుంది. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అర్థం కాని అయోమయంలో జీవితపు మనుగడ కొనసాగుతుంది. ఇవి ఆఖరి దినాలు, లేకపోతే ఇవి తుది దినాలు, దుర్దినాలని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. మనం ఏదో ఉలిక్కిపడి కంగారు పడిపోయి కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అయితే ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఇవన్నీ సర్వసాధారణంగా వస్తాయని, జరుగుతాయని, ఇవి నెరవేర్చబడతాయని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. కానీ ఇంకొక మాట కూడా ఏంటంటే, ఇవన్నీ జరగాలి, కానీ అంతం అప్పుడే రాదు. మీరు అంతం వచ్చేస్తుంది, యుగాంతం, ఆయాంతం, ఈ అంతం, ఇంకా రేపో మాపో వెళ్ళిపోతాం, అట్లా అనుకోవద్దు. ఇంకా కొన్ని జరగవలసిన కార్యాలు ఉన్నాయి, జరుగుతాయి అవన్నీ కూడా. అయితే ఇవన్నీ దానికి సూచనలు అనడానికి ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఇవన్నీ జరగవలసి ఉన్నవి కనుక జరుగుతున్నాయి. దేవుని ఆజ్ఞ లేనిదే, దేవునికి తెలియనిది ఏవి కూడా జరగవు కనుక ఇవన్నీ ఆయన మనకు వివరించి చెప్పినవే, ఆయన మనకు ఆజ్ఞాపించినవే జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక విశ్వాసిగా, విశ్వాస జీవితంలో కూడా అలాగనే ఎన్నో ఆటుపోటులు, అవాంతరాలు, అభ్యంతరాలు. ఒక విశ్వాసి జాగ్రత్తగా వినాలి. ఒక విశ్వాసి కుదుటుగా, నిర్భయంగా జీవించలేని దుస్థితి, పరిస్థితులు కూడా స్పిరిచువల్గా నేను చెప్పేది ఈరోజు కనబడుతున్నాయి. ఒక విధంగా ఎన్నో బోధలు మనిషిని కుదిపేస్తున్నాయి. పరిస్థితుల ప్రభావాలు విశ్వాసం మీద ప్రభావం చూపిస్తున్నాయి. మన పితరులు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా ప్రశాంతంగా, అంటే ప్రశాంతంగా అంటే ఇబ్బందులు ఏమి లేకుండా అని కాదు, వాళ్ళకి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి లేవు. వాళ్ళకు కలిగిన విశ్వాసాన్ని వాళ్ళు గట్టిగా చేతపట్టుకొని
వాళ్ళకి ఎదురైన పోరాటాలలో అలుపెరుగని విశ్వాస వీరులై యాత్రను ముగించి వాళ్ళు వెళ్ళిపోయారు, దాటుకు వెళ్ళిపోయారు. కానీ ఈ రోజున మనకు మన పరిస్థితులను చూస్తే విశ్వాసి ఈ రోజున చాలా పవిత్రంగా, చాలా జాగ్రత్తగా తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రతినిత్యము దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి దేవుని శక్తిని పొందుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. కానీ వాక్యాన్ని నేను పరిశీలిస్తున్నప్పుడు, వాక్యాన్ని నేను చేరినప్పుడు, వాక్యంలో నాకు ఎప్పుడు చదువుతున్న మాటే ఒక మాట ఎందుకో నాకు ఒక ఊరట కలిగించింది. ఎందుకంటే మరి మీరు ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఈ ధోరణితో కొంచెం వాక్యం దగ్గరికి వెళితే వాక్యంలో చక్కటి ఆదరణకరమైన ఒక మాట నాకు కనిపించింది. ఆ మాటలో పొందిన ఆదరణని, ఆ మాటలో నేను పొందిన మెలకువని నేను మీకు కూడా తెలియపరచాలని ఆశిస్తున్నాను. అది పరిశుద్ధుడు పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రికలో ఆయన వ్రాసాడు. కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అందులో మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా, ఇక్కడ నుంచి వినండి, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగు చేయును. చాలు, ఇక్కడ విడదీసి ధ్యానించగలిగితే 3 విషయాలు ఉంటాయి, కానీ నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఒక చిన్న మాట ఈ ఆరాధనలో నేను మీతో తెలియపరుస్తాను. అదేంటంటే సాధారణమైన శోధన కలుగుతుందట. రెండవది భరించలేనంత శోధన పెట్టడంట. మూడవది ఆ శోధనలలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలుగు చేసి ఉన్నాడట. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న ఈ చిన్న సందేశం యొక్క శీర్షికని నేను మీతో చెప్పాలంటే శోధనలలో సాధనాలు. ఈ మాట నేను మీతో చెప్తాను. కాస్త ఇది మీ విశ్వాస జీవితానికి, జరుగుతున్న పరిణామాలకి మీకు ఒక గొప్ప ధైర్యాన్ని, ఆదరణను, స్థైర్యాన్ని కలిగిస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున దేవుని వాక్యం చేత మనం ఎప్పటికప్పుడు బలపరచబడకపోతే, స్థిరపరచబడకపోతే, మెలకువను మనం పొందుకోకపోతే మనం నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం. దుఃఖం చేత నిద్రించారంట శిష్యులు. ఇలాంటి ప్రమాదం ఈరోజున విశ్వాసకి పొంచి ఉంది. విశ్వాసకి అంటే నేను సావుకుని కదా, నాకు కాదని కాదు, నేను కూడా ఒక విశ్వాసిని. అర్థమవుతుందా? ఇప్పుడు మనమంతా ప్రభుని వెంబడిస్తూ సేవిస్తున్న వారిని, మనలో ఆ మెలకువ కనుక కొద్దువైపోతే నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం, స్లిప్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఇక ఏం జరుగుతున్నది మనకు తెలియదు, ఏం వాటిల్లుతున్నది మనకు తెలియదు, ఏం జరగబోతున్నది మనకు తెలియదు. ఆ నిద్రావస్థలో మనకు ఆ మెలకువ లేనందువలన దైవ ప్రత్యక్షతను పోగొట్టుకుంటాము. ఆ తర్వాత చరిత్ర మనకు చెప్తుంది, బిబ్లికల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రాయబడిన చరిత్ర మనకు చెప్తుంది. అదేంటి, వాళ్ళంతా నిద్రించారు, ఆయన వచ్చాడు, మెలకువగా కలిగిన వాళ్ళు కొంతమంది వెళ్ళారు, మిగతా వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు భక్తి చేశారు, కానీ వాళ్ళు ఆ చురుకుదనం పోగొట్టుకున్నారు. దీపాలు ఆరిపోతున్నాయే, ఎందుకు ఆరిపోతున్నాయి అనే ఆ విశ్లేషణ వాళ్ళకి లేకుండా పోయింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అందుచేత మనం ఎప్పటికప్పుడు వాక్యం దగ్గరికి వెళితే, ఇదిగో వాక్యం ఏమంటుందంటే శోధనలు అనేవి సర్వసాధారణం, మనకొక్కరికే వస్తున్నాయని అనుకోవద్దు. అది నేను మీకు చాలాసార్లు నా సందేశంలో నేను చెప్తుంటాను. జీవితం అనేది పూలబాటేమీ కాదు. ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో ఇరుకు విశాలతలు, సుఖదుఖాలు, ఆకలి దప్పులు, ఇవన్నీ సమ్మేళనమే జీవితం అంటే. కడుపులో చల్ల కదలకుండా, కంటికి నిద్ర తగ్గకుండా, నోటికి తిండి తగ్గకుండా, ఇంటి నిండా జనం, ఒంటి నిండా బంగారు, చేతి నిండా డబ్బు, కాలు కింద పెట్టకుండా కారులో తిరిగే
సౌందర్యం లేకపోతే సమృద్ధి జీవితాంతం మనకు అలాగే కొనసాగుతుందని మనం అనుకోకూడదు. ఇప్పుడు ఉన్నవి అంతము వరకు వస్తాయని మనం అనుకోకూడదు. మనకు అందనివి మన దాకా రావని మనం అనుకోకూడదు. నేను మరలా చెప్తున్నాను, ఇప్పుడు మనకున్నవి అంతము వరకు వస్తాయని అనుకోకూడదు, మనకు అందనివి మన దాకా రావని అనుకోకూడదు. ఈ రోజున భిక్షాటన చేస్తున్నవాడు రేపటి రోజున లక్షాధికారి కావచ్చు. ఈరోజు లక్షాధికారిగా ఉన్న వ్యక్తి రేపటి రోజున ఏమీ లేని బికారిగా మారిపోవచ్చు. అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. ఏనాడు ప్రభు ఏ స్థితిలో మనల్ని నడిపిస్తే అది దేవుడు నాకు ఇచ్చిన మార్గం, దేవుడు నన్ను నడిపించే పవిత్రమైన బాట ఇది, అది చిత్తం, అది సంకల్పం అని అనుకోవాలంతే. అబ్రహం పాస్టర్ గారు పాడిన పాటలో కూడా ఆ మాట మీరు చూస్తారు. ఏంటి? నేను నడిచి వచ్చిన ప్రతి మలుపు నీ చిత్తమే, అది నేను కోరుకుంది కాదు, నేను తలంచింది కాదు, నేను ఆశించింది కాదు. నా మలుపు, నా బ్రతుకు ఒక మలుపు తిరిగిందంటే అది నీ చిత్తం. ఆ మలుపు నాకు వేదన కావచ్చు, ఆ మలుపే నాకు ఆనందం కావచ్చు. నీ చిత్తం. నా బ్రతుకుని టోన్ చేసావు, అలా మలిచావు, అలా మార్చావు, అలా త్రిప్పావు, ఇలా తిరగమన్నావు, తిరిగాను. అది నేను కోరుకుంది కాకపోవచ్చు, నేను ఆశించింది కాకపోవచ్చు, నీ చిత్తం, అది నీ ప్రణాళిక. గనుక ఉన్నవన్నీ ఇలాగే ఉంటాయని మనం ఎప్పుడు భ్రమపడిపోకూడదు. కొందరు ఆ భ్రమలో ఉంటారు. నాకేంటి, మా అమ్మాయి అమెరికాలో ఉంది, మా అబ్బాయి లండన్లో ఉన్నాడు, నాకు కావలసినంత వస్తుంటుంది, రాబడి నాకు బాగా ఉంది కనుక నాకేం కాదు అని అనుకోవద్దు. ఎందుకంటే మనం కూర్చుకున్నా, పేర్చుకున్నా, దాచుకున్నా, లేకపోతే మిగలబెట్టుకున్నవన్నీ ఏవి కూడా ఆపత్కాలం ముందు మనకు అక్కరకు వచ్చేవి కావు. ఒకవేళ మనం ఎన్నో కూర్చి పేర్చి దాచి పెట్టుకోవచ్చు, పోగేసుకోవచ్చు, కానీ అవన్నీ ఆపత్కాలం ముందు మనకు మనల్ని ఆదరించి ఉద్ధరించి మనకు సహాయంగా నిలిచేవి ఈ సృష్టిలో ఏవి కూడా లేవు, ఏవి కూడా లేవు. ఆజ్ఞ ఇవ్వవలసిన వాడు మౌనంగా ఉండిపోతే ఏవి కూడా మన చేతికి అవి ఆశీర్వాదంగా రావు, ఆశీర్వాదకరంగా ఉండవనే విషయాన్ని ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం ఆధారపడవలసిన దేవుని మీద ఆధారపడగలుగుతాం, ప్రార్థించవలసిన దేవుని సన్నిధిలో మోకరించగలుగుతాం. మనకు ఆధారం ఉన్నంత వరకు ఇంకొక దాని మీద మనం ఆధారపడలేం. అందుకే మనం లేఖనాల్లో చదువుతాం కదా, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు, అరణ్య మార్గములు తమ ప్రియుని మీద ఆనుకొని వస్తున్న ఈమె ఎవరు? తమ ప్రియుని మీద ఆనుకొనిన ఆమె ప్రియుని మీద ఎందుకు ఆనుకుందంటే అది అరణ్య మార్గం. ఇక ఆనుకోవడానికి వేరొక ఆధారం లేదు, పలకరించే దిక్కు లేదు, చూచే వ్యక్తులు లేదు. ఇక ప్రియుని మీద ఆనుకోవడం తప్పేముంటుంది? అందుకే నేను మిమ్మల్ని అరణ్యమునకు తీసుకుని వెళ్ళి అక్కడ నేను మీతో ప్రేమగా మాట్లాడుదును అన్నాడు. ఎందుకు అరణ్యానికి తీసుకుని వెళ్ళాలి అనంటే ఇక మన దృష్టి ఆయన మీదే ఉండాలి, మన మనసు ఆయన మీదనే ఆనుకోవాలి. ఇలాంటి ఒక మార్గం దేవుడు మనల్ని నడిపించినప్పుడు అది మనం క్షేమకరమైనదిగా ఎంచుకోవాలనే కానీ ఏనాడు సనగడం కానీ గొణగడం కానీ మన దరి రాకూడదు. ఇక్కడ శోధన అనేది సర్వసాధారణమంట. నేను ఎన్నిసార్లు చదివానో ఈ వాక్యాన్ని, అయినా కూడా నేను అలాగ ధ్యానిస్తున్నప్పుడు నా మనసుకి కలిగిన ఓ చక్కటి ఆదరణనే నేను మీతో చెప్తున్నాను. ఇదట మనుషులందరికీ కలుగు శోధన, అందరికీ కలిగేది, నాకొక్కడికే ప్రత్యేకంగా నా కక్షగట్టి మరీ గుర్తుబట్టి కక్షగట్టి నీకే అని ఏదో ప్రత్యేకంగా మనకొక్కరికే వచ్చింది కాదు. ఈ జరుగుతున్న పరిణామాలన్నింటిలో కూడా మనం ఆలోచిస్తే ఇది అందరికీ కలిగే బాధే, వేదనే, ఆవేదనే. ఏంటి పరిస్థితులు ఎలా మారుతున్నాయి, ఏంటి పరిస్థితుల ప్రభావాలు ఎలాగ ముంచుకొస్తున్నాయి, ఏంటి, ఇవన్నీ మనకు చేదైన అనుభవాలుగా ఉంటాయి, అందరికీ ఉంటాయి. అయితే మనకు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నేను మీతో చెప్పాలనుకున్న మాట కూడా ఏంటంటే, ఈ శోధనల మధ్య మనం తప్పించుకోవడానికి ఇచ్చిన సాధనాలు ఉన్నాయి కదా, వాటిని మనం గుర్తించాలి. అది మనం గుర్తించకపోతే, ఒక పాపకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఫైర్ యాక్సిడెంట్ అంటే గ్యాస్ అది లీక్ అయ్యి
మంటలు ఎత్తుకుంది. ఆ మంటలు ఆ పాపకి అంటుకున్నాయి. ఏం జరిగిందో తెలుసండి, అమాయకంగా వాళ్ళు ఆ పాప కేకలేసి బయటకు వచ్చేసరికి ఆ ప్రక్కన ఉన్న నీళ్లు తీసుకుని వచ్చి నీళ్లు కొట్టేశారు పాపం. వాస్తవంగా అట్లా చేయకూడదట, వాళ్ళకి తెలియదండి. హాస్పిటల్కి తీసుకుని వెళ్తే వాళ్ళు డాక్టర్లు బలి తిట్టారంట. మనుషుల మీరు ఏంటి కాలిన మనిషి మీద నీళ్లు కొడతారు ఎవరన్నా అంటే, వాళ్ళు ఆ టైంలో వాళ్ళకేం అర్థం కాకపోపం నీళ్లు కొట్టేశారు. పాపం ఆ పాప బ్రతకలేదండి, చచ్చిపోయింది. డాక్టర్లు అన్నారట వాళ్ళు అంతటితో మౌనంగా ట్రీట్మెంట్ చేసి వదిలేస్తుంటే పోయిందన్నమాట. వాళ్ళు అన్నారట మీ చేతులారా మీ బిడ్డని మీరే పోగొట్టుకున్నారు అన్నారట ఒక మాట. అది వాళ్ళ మనసులో నిలబడిపోయింది. ఆ తల్లిని ఎంత ఓదార్చబడట్లేదు. ఎంత చెప్పినా ఆమె ఏడుస్తూ అంటది, నా బిడ్డని నేనే పోగొట్టుకున్నానయ్యా అంటది. సరే అమ్మా ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం, అట్లా జరిగిపోయింది అట్లా అంటే, లేదయ్యా నా బిడ్డని నేనే పోగొట్టుకున్నానయ్యా అంటది. అంటే ఒక శోధన కలుగుతుంది, శోధన వస్తుంది. ఆ టైంలో మనం ఏం చేయాలి అనేది మనకు గ్రహింపు లేకపోతే, నేను ఎలా ప్రవర్తించాలి, నేను ఏం చేయాలనే ఆ వివేకం మనకు లేకపోతే అనర్థాలకు పాల్పడాల్సి వస్తుంది. మనం ఊహించనివి మనం అనుభవించవలసి వస్తుంది. ఆ వివేకమే కనుక ఉంటే ఎలా కలుగుతుంది వివేకం? దేవుని వాక్యం చెప్తుంది. శోధన కలిగినప్పుడు ఏం చేయాలి, ఆ మార్గం, ఆ శోధనలలో ఆయన ఇచ్చిన సాధనం ఏంటి చూడండి. మీకు బాగా తెలిసిన కొన్ని చరిత్రలు మీ ముందు పెడతాను. మీ అందరికి బాగా తెలుసు. నాకు ఒక్కడికి ఒక బైబిల్, మీ అందరికి వేరు బైబిల్ అయితే నా బైబిల్లో ఉన్న మర్మం అని చెప్పచ్చు నేను. ఈ మర్మాలు నా చేతిలో ఉన్నాయి, మీ చేతిలో ఉన్నాయి, అందరి చేతిలో ఉన్నాయి కదండి. నాకు ఒక్కడికి క్రొత్తగా సపరేట్గా ఏమి దేవుడు నా కుమారుడు ఇదిగో నీ బైబిల్, నా కుమార్తె ఇదిగో నీ బైబిల్ అని మీకు ఒక బైబిల్ నాకు ఒక బైబిల్ ఇవ్వలా. ఈ మర్మాలన్నీ మన చేతిలోనే ఉన్నాయి. మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు బాగా తెలిసిన చరిత్రలు ఒక 2-3 శోధన కలిగిన శ్రమ కలిగిన వేళ దేవుడిచ్చిన సాధనాలు ఏంటి మీకు బాగా తెలిసిన ఒకటి. ఇశ్రాయేలీలు వాళ్ళు ఇశ్రాయేలు మార్గంలో అంటే అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురైంది. ఇది చిన్నప్పుడు సండే స్కూల్ ఉన్నప్పుడు చిన్న మనం. కానీ నాకు అందులో దొరికిన ఒక చిన్న మాట ఏంటంటే, అప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాని అయోమయంలో పడిపోయారు. వాళ్ళే కాదు, మీరే కాదు, నేనే కాదు, నరములాడుతున్న ప్రతి నరుడికి ఈ ఈ ఈ టెన్షన్ ఉంటుంది, ఈ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఎదురు చూడని సమస్య అది, వాళ్ళు ఎప్పుడు ఊహించని సమస్య. దేవుడు వాళ్ళని ఎర్ర సముద్ర మార్గాన్ని తీసుకుని వెళ్ళాడట. అలాంటప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా కాస్త షింక్ అవుతాడు, ఏ వ్యక్తి అయినా కొంచెం అధైర్యపడతాడు. ఎందుకంటే ఆ ముందున్న సమస్య మనుషులతో పరిష్కారం అయ్యే సమస్య కాదు, వాళ్ళకి శక్తికి మించిన సమస్య. ఏదో అలా కాకపోతే ఎలా చేద్దాం, ఇలా కాకపోతే అలా చేద్దాం అనుకునే టైప్ కాదు అది. అది ఊహించని పరిణామం. ఇక ఆ సమస్యల్లో నుంచి బయటపడే మార్గమే లేదు. ఏదో చిన్నది ఆపద వచ్చింది, జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, పన్ను నొప్పి వచ్చింది, వెన్ను నొప్పి వచ్చింది, లేకపోతే ఇది ఇలా ఉందంటే దానికి ఏదో మనం అంతగా భయపడకపోవచ్చు. వాళ్ళ ఎదుట ఈరోజు నిలిచింది ఏంటంటే ఒక సముద్రం అండి. కడలేని కడలి, దానికి అంచు కనిపించదు. కానీ అంత విశాలమైన అంత బలమైన సమస్య వాళ్ళ ఎదుట నిలిచినప్పుడు వాళ్ళకి ఇంక వేరే దారి లేకుండా పోయింది. వాళ్ళంతా ప్రార్థన చేయడం ప్రారంభించారంట. అందరూ చెప్పండి ఒకసారి, ఏం చేయడం ప్రారంభించారండి? వాళ్ళలో ఒక గుంపు, అది భలే కంపు, అప్పటికప్పుడే బ్యాగులు సర్దుకొని మేము వెనక్కి వెళ్ళిపోతాం, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావంటాయా అని సణుక్కునే బ్యాచ్ కూడా లేకుండా పోదు. ఎక్కడైనా ఉంటారు వీళ్ళు, అక్కడైనా ఉంటారు, ఇక్కడైనా ఉంటారు, రేపైనా ఉంటారు, ఈరోజైనా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోరు, మనతో కూడా వస్తుంటారు, మనతోనే ఉంటారు, మనల్ని పలకరిస్తుంటారు, కానీ అప్పుడప్పుడు మనల్ని కొరగదీస్తుంటారు. వాళ్ళేమో సముద్రాన్ని చూసి ఏంటిది వెనక్కి వెళ్ళిపోదాం అని వాళ్ళంతా ముస్తాబు అవుతున్నారు. సరే, ఈ సమస్యల వలయాలలో నేను మీతో చెప్పాలనుకున్న మాట, అక్కడ సమస్య సమస్య సృష్టించబడింది, సమస్య కలిగింది. ఆనాడు దేవుడు వాళ్ళతో ఏం చెప్పాడు? ఒక వింతైన ధోరణి.
మీరు నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వాక్యంలో చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? అంటే మొరపెట్టకూడదా? తప్ప? మీరు చెప్పండి. మొరపెట్టకూడదా? సమస్య వచ్చింది, చెప్పుకోకూడదా? చెప్పాలి. కానీ వాళ్ళ ఆవేదనకి దేవుడు ఎందుకు ఈ ఆశ్చర్యాన్ని, ఈ క్వశ్చన్ అంటే ఈ ప్రశ్న వేశాడు. అక్కడ మీకు ప్రశ్న గుర్తు కనిపిస్తుంది. ఎందుకు ప్రశ్న వేశాడు? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అంటే ఈ సమస్యని నీవు ఎందుకు ఇంతగా ఊహించుకుంటున్నావు? నువ్వు ఇక్కడ నువ్వు నన్ను ఈ రీతిగా ఈ సమస్య కొరకు ప్రార్థన చేయనేలా? ఇది సమస్యే కాదు కదా అంటాడు. సమస్యే కాదు కదా ఏంటి స్వామి? ముందు నిలిచిందేంటి? ముందున్నదేంటి? సముద్రం. మరి సమస్య కాదంటావేంటి? నిజమే, మన కనులకు అది సమస్య, దేవుని కంటికి అది సమస్య కాదు. కానీ ఆ సమస్యలో ఆయన ఇచ్చిన సాధనం చూడండి, ఆయన ఇచ్చిన చక్కటి ఆలోచన చూడండి. సమస్య ఉంటుంది, కానీ ఆ సమస్యలో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒక సాధనాన్ని ఆయన ఉంచి ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నీవు నాకు మొరపెట్టనేలా సాగిపోడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి, అదిగో ఇక్కడ వినండి, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి. అంటే సముద్రం సమస్య ఉంది, దానికి పరిష్కారం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందా? మోషే చేతికి ఇచ్చున్నాడా? మోషే చేతిలో ఉంది. ఆల్రెడీ దేవుడు మోషే చేతికి ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చున్నాడు కదండి. ఎవరు చిన్నప్పుడు నేను సామెత నిన్న ఒకటి, ఎవడో గొర్రె పిల్లని సంకలో పెట్టుకుని ఊరంతా తిరిగాడంట. నా గొర్రె పిల్ల కనిపించట్లేదు, నా గొర్రె పిల్ల కనిపించట్లేదు, నా గొర్రె పిల్ల కనిపించట్లేదు. ఆడు సంకలోనే ఉంది అది, ఆ గొర్రె పిల్ల. ఎవరో అన్నారంటే, ఒరేయ్ నీ సంకలోనే ఉంది చూడరా అంటే, ఒరే సరిపోయింది కదా, కరెక్టే కదా అన్న. అలాగే ఉంది మన పరిస్థితి కూడా. దేవుడు పరిచర్య ప్రారంభంలోనే, విశ్వాస జీవితం ఆరంభంలోనే నీవు అక్కడికి వెళ్ళక మునిపే ఆయనకు అన్నీ తెలుసు. ముందే మోషేని పిలిచి దేవుడు ఏం చెప్పాడు? ఆ అధికారాన్ని, ఆ సమస్యకు పరిష్కారాన్ని, అలాంటి కష్ట పరిస్థితుల్లో తప్పించుకునే మార్గాన్ని ఆయన చేతికే ఇచ్చున్నాడు. ఆ కర్ర ఏం కర్ర? అది దేవునికి. చూడండి ఆ మాట కూడా మీరు 4వ అధ్యాయం 20వ వాక్యం, నిర్గమకాండం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. ఏం కర్ర అంటది? చెప్పండి, ఏం కర్ర అంటది? మరి దేవుని కర్ర నీ చేతిలో పెట్టుకొని, నీ చేతిలో పట్టుకొని ఆ సమస్యను సమస్యగా చూడడం ఏంటి? వింటున్నారండి నేను చెప్పే మాట? ఉన్నాయి, సర్వసాధారణం. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదన కలుగుతుంది. కానీ ఆ సందర్భాన దేవుడు నీ చేతికి ఇచ్చినది ఏంటి? నీ చేత ఉన్నది ఏంటి? నీ చేత ఆయన అనుగ్రహించిన, నీ చేత ఇచ్చిన ఆ శక్తి కలిగిన ఆ దేవుని కర్రని ఉపయోగించుకోలేక, లేకపోతే దాని యొక్క ప్రభావం తెలియక మొరపెడుతున్నాడు. ప్రభు అంటాడు, నీవు నాకు మొరపెట్టనేలా? నీకు ఇచ్చిన ఆ అధికారాన్ని, నీకు ఇచ్చిన ఆ కర్రని ఉపయోగించవయ్యా. నిజమే, దేవుడు. మీరు ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో, ఇంకొక మాట నిర్గమకాండంలోనే 17వ అధ్యాయం 9వ వాక్యం కూడా చదువుతారండి. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి, యెహోషువతో చెప్తున్నాడు, మన కొరకు మనుషులను ఏర్పరచుకుని వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో నువ్వు యుద్ధం చెయ్యి. రేపు నేనేం చేస్తాను? రేపు దేవుని కర్రను చేత పట్టుకుని. చూసారండి, తెలుసు, మోషేకి తెలుసు, రేపటి రోజున నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నేను వెళ్తాను, కొండ శిఖరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఈరోజు నా దేవుడు నీకు ఇచ్చిన ఆ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము? ఏంటండి? దేవుడిచ్చిన ఆ సదుపాయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము? దేవుడిచ్చిన ఆ సాధనాన్ని ఎందుకు మనం వాడలేకపోతున్నాము? తెలియట్లే. మనకు ఒకటే తెలుసు, ఎంతసేపటికి వచ్చి
ప్రభువా 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 అని అడుగుతామే కానీ అడగక మునిపే నీకు అనుగ్రహించిన ఆ సదుపాయాన్ని, ఆ సాధనాన్ని గుర్తించగలిగిన ఆ వివేకం మనకు ఉండట్లే. వింటున్నారండి? ఒక పాప మందిరానికి వస్తుండేదంట, చాలా భక్తి కలిగిందంట, యవనస్తురాలు చాలా భక్తి కలిగిందంట. అన్న చెప్పేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరు రక్షింపబడిన వాళ్ళు కాదు, తండ్రి లేడు, వాళ్ళ అన్నగారు లారీ డ్రైవర్ అంట. వాళ్ళ ఇంట్లో ఎంత పోరు అంటే అంత పోరు, ఎంత పోరు అంటే అంత పోరు. నేను సమాజంలో ఇలా చెప్పకూడదేమో, అన్న చెప్పాడు కనుక చెప్తున్నాను. కన్న తల్లి భయంకరంగా వేధించేదంటండి. ఏంటి ఈ వాలకం ఏంటి? అలంకరణ లేదు, చెవులకు తగిలించుకోవు, మెడలో వేసుకోవు, నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు, నీ భవిష్యత్తు ఏమవుతుంది, నీవు ఇట్లా ఉంటే అని ఎంత పోరు పెట్టేదంటే అంత పోరు పెట్టేదట. ఆ ఇంట్లో ఆ పాప ఒక్కటే రక్షింపబడిన భక్తి కలిగింది. ఒక రోజున చాలాసార్లు అన్న దగ్గర ఏడ్చేదట, అన్న మా అమ్మే నన్ను ఇట్లా వేధిస్తుందన్న, నేనేమో ప్రతిష్ఠించుకున్నాను ప్రభు దగ్గర ఇట్లాగా అని చెప్తే అన్న కూడా అమ్మ ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడు అని అన్న విశ్వాసం మాటలు చెప్పేవాడంట. ఒకరోజు ఆరాధనకు వచ్చి ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ అన్న లారీ డ్రైవర్ వచ్చున్నాడు ఇంటికి. అయ్యయ్యో అన్న వచ్చేసాడే, వస్తాడని తెలీదు అని పాప హడావుడిగా వెళ్ళి బైబిల్ అక్కడ పెట్టి వెంటనే చేతులు కడుక్కొచ్చుకొని భోజనం పళ్ళెంలో పెట్టి భోజనం తీసుకెళ్ళి పెట్టిందంట అన్నకి. ఈ పాప వెళ్ళేసరికి వచ్చున్నాడు. భోజనం తీసుకుని వెళ్తే ఆ పళ్ళెం తీసుకుని కూడా తీసుకోలేదట, ఆ పళ్ళెంతోనే తీసుకొని అలాగే ఆ మూర్ఖుడు ఒక చెల్లిని కొట్టినట్టుగా కొట్టలేదంటండి. ఏంటంటే ఈ వాలకం ఏంటి? ఆ చేతికి గాజులు లేవు, ముఖానికి బొట్లు లేదు, అది ఇది ఉంటాయి కదండి, నీచమైన మాటలు ఉంటాయి కదండి. ఒక చెల్లిని కొట్టినట్టుగా కొట్టలేదంట. ఆ పాప ఏం చేసిందో తెలుసండి, మనస్తాపనకి గురైపోయింది. ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని ఉరి పోసుకొని చచ్చిపోయిందంటండి. అన్న ఆ పాపను చూడటానికని వెళ్ళి, వాళ్ళు సమాధి కార్యక్రమం కూడా మా పద్ధతి ప్రకారం మేము చేసుకుంటాం అని ఏదో గోలగోలుగా మాట్లాడితే చేసుకుంటారు బాబు అని చెప్పి చూసి చిన్న ప్రార్థన చేసి వద్దామని అన్న వెళ్ళి చాలా వేదన పడ్డాడట, కన్నీళ్ళు పెట్టాడట. ఎందుకంటే ఆ పోరాటంలో ఓడిపోయి కన్ను మూసింది, జయించి కన్ను మూస్తుంటే దాని పరిస్థితి వేరుగా ఉండేది. ఓడిపోయి కన్ను మూసింది, పోరాటంలో నిలిచింది, పోరాటాన్ని ఎన్నుకుంది. అసలు క్రైస్తవ జీవితం అంటేనే, చెప్పండి అందరూ చెప్పండి, క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం. ఎన్నుకున్నదే పోరాటం. మన పెద్దలు సామెత చెబుతుంటారు కదండి, ఒప్పుకున్న తర్వాత తప్పుతుందా అంటారు, నిండా మునిగినోడికి చల్లు ఉంటుందా అంటారు. నిజమే. అసలు మనం కోరుకుంది, మనం ఎంపిక చేసుకుందే ఒక పోరాటం, ఒక యుద్ధం. ఆ యుద్ధంలో ఓపికతో దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోక, వాడుకోక, దాని కొరకు వేచి చూడలేక ఓడిపోయి దేవునికి అవమానంగా నిలిచిందే కానీ జయించలేకపోయింది. కాస్త ఆలోచించి వివేచించి ఈ శ్రమ దినాన, ఈ శోధన దినాన, ఈ ఇక్కట్లలో, ఈ ఇబ్బందులలో, ఈ సముద్రం ఎదుటి నేను ఏం చేయాలి, దేవుడు నా చేతికి ఏమి ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చినది ఏంటి, దేవుడు నాకు చూపినది ఏంటి, దేవుడు నాతో చెప్పినది ఏంటి, దేవుడు నన్ను సాగనంపింది ఎలాగా, ఇవన్నీ యోచించి ఆలోచించి కాస్త వివేకంగా వాక్యాన్ని హత్తుకొని ఉండుంటే విజయం కళ్ళ చూచేది, విజయంతో సాక్షిగా ఉండేది. చాలా బాధపడ్డాడట. ఇలాంటి స్థితిలో నేను చూడాల్సి వచ్చిందే అని అన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడట. నిజమే. ఆ పాపనే కాదు, ఈరోజున చాలామంది కూడా ఆ క్లిష్ట పరిస్థితుల్లో నిలిచినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఆ కష్ట సందర్భాల్లో ఏదో పాడు ఆలోచనలు, చెడు ఆలోచనలు అన్నీ ఆలోచించి నా స్థితి ఎలాగైపోయింది, నా బ్రతికి ఎలాగైపోయిందని అలసిపోతున్న విశ్వాసాన్ని చూస్తున్నామే. కానీ అదిగో ఆనాడు మోషేతో ఏం చెప్పాడు? నీ చేతిలో ఉన్నది దేవుని కర్ర. ఏ కర్ర? అందరు చెప్పండి, ఏ కర్ర? అది నీ కర్ర కాదు, అది ఒట్టి కర్ర కాదు, అది శక్తి లేని కర్ర కాదు. నీవు అడుగులు ప్రారంభించినప్పుడే నీ చేతికిచ్చిన కర్ర అది.
నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని, నువ్వు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీవు ఒంటరిగా ఈ ఇశ్రాయేలు ప్రజలను మోయగలిగిన నాయకుడు అని నీకు ప్రారంభంలోనే ఇచ్చానయ్యా నేను. ఈనాడు నీకు సమస్య ఎదురైంది, ఈ సమస్యను ఏనాడో చూశాను నేను. ఈరోజు నువ్వు నాకు మొరపెడుతున్నావు. నాకు మొరపెట్టక మునిపే నీకు నేను మార్గం చూపించి ఉన్నాను ఈ సందర్భాన. మరి నువ్వు ఎలాగ మొరపెడుతున్నావు? ఆ కర్ర నీ కర్ర అయితే దీంట్లో ఏమి లేదు కదా అనుకోవచ్చు. లేకపోతే నీవు ఏర్పాటు చేసుకుంది, నీవు కోరుకున్నది అయితే దాంట్లో ఏమి లేదు కదా అనుకోవచ్చు. అది నేనిచ్చిన కర్ర, అది నా కర్ర. హల్లెలూయా. అలాగే మీరు ఇంకొక మాట కూడా దావీదు చరిత్రలో మీరు చూస్తారు. చూడండి తమ భక్తులను ఆయన ఎలాగ నడిపించాడో. మీరు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న ఈయన చేతిలో ఒక కర్ర ఉందంట. ఆ కర్రను చేత పట్టుకుని ఎవరి మీదకి వెళ్ళాడు? గొల్యాతు మీదకి వెళ్ళాడు. వాడేమో 6 మూరల జానడు, ఈయనేమో పాపం భూమికి అందనట్టుండే. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. 32వ అధ్యాయం 10వ వాక్యం ఆదికాండం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను. నేను అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి. ఒకప్పుడు నేను ఈ యోర్దాను దాటి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఆ చేతి కర్రతోనే వెళ్ళా. ఇప్పుడు నాకు తోడున్నది ఏంటి? మా అమ్మ, మా నాన్న, మా అన్న, నా అనేవాళ్ళు ఎవ్వరు నా తోడు లేరు. ఆ చేతి కర్ర ఒక్కటే నాకు తోడుగా ఉంది. ఆ రోజున చూసారండి, ఆ చేతి కర్ర ఒక్కటే నా చేతిలో ఉన్నది. చిల్లుగావో నాకు లేదు, నాకు తోడుగా ఉన్నది ఆ కర్రే. నన్ను ఆదరించింది ఆ కర్రే. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను. ఎందుకు భయపడను? నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించి నాకు ఆ గాఢాంధకారపు లోయలో, ఆ శ్రమ దినమున, ఆ శోధన కాలమున నేను దిక్కుమొక్కలేని పరిస్థితుల్లో ఒంటరిగా ఇలాగ వెళుతున్నప్పుడు నాకు తోడున్నది ఆ కర్రే. ఆ కర్ర తప్ప వేరొక తోడు నాకు లేదు. ఆ కర్ర నన్ను ఒంటరితనములో జంటగా నిలిచింది. ఆదరణను కోల్పోయిన సందర్భాలలో నాకు ఆదరణ కలిగించింది, నాకు ధైర్యాన్ని పుట్టించింది. నిజమే. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి? ఆయన మన చేతికి ఇచ్చిన ఆ కర్ర శ్రమలలో ఒక సాధనం. అది దేవుని కర్ర, అది ఆదరించే కర్ర, అది తోడుగా ఉన్న కర్ర, అది చిగురించిన అహరోను చేతి కర్ర, అది ప్రత్యేకించబడింది. ప్రత్యేకించబడిన ఏది అన్ని కర్రలతో కూడా కలిసిపోయి ఎండిపోయి నిర్జీవంగా పడి ఉన్న కర్ర కాదది. అది చిగురించిన కర్ర, నీ బ్రతుకుని చిగురింపచేయు కర్ర. నలుగురిలో లేకపోతే 10 మందిలో నిన్ను ప్రత్యేకించబడిన వ్యక్తిగా నిలబెట్టే దేవుడు కోరుకొనిన కర్రది. నీవేళ నాకు మొరపెట్టుచున్నావయ్యా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని మీరు వాగ్దానం అని అనుకోండి, వాక్యం అని అనుకోండి, దేవుని వాక్కు, దేవుని మాట అని అనుకోండి, ఏదైనా అనుకోండి. ఆ చేతి కర్ర, ఆ దుడ్డు కర్ర, ఆ చిగురించిన చేతి కర్ర నీ చేతిలో ఆయన ఒక సాధనంగా ఇచ్చాడు. దానిని నీవు ఎత్తి చూపించవయ్యా, దానిని వాడవయ్యా, దానిని ఉపయోగించవయ్యా. సముద్రము ఆరిన నెలగా మారిపోయిందంట. స్తోత్రం చెప్పకపోయారా? ఆ సమస్య ఏమైపోయింది? నామరూపాలు లేకుండా పోయింది. సముద్రానికి ఆరిన నెలకు సంబంధం ఉంటుందా? లేదు. నాకు ఎందుకో గత కాలంలో ఒక సందేహం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆయన ఆరిన నేలగా దాన్ని చేసి నడిపించాడంట. కాళ్ళకి తడి తగిలితే ఏమైంది వీళ్ళకి? వీళ్ళు ఐగుప్తులో ఏం చేశారు? అందరు చెప్పండి, ఐగుప్తులో ఏం చేశారు?
వీళ్ళేమైనా కలెక్టర్లు, యాక్టర్లు, డాక్టర్లా ఐగుప్తులో? ఎంబీబీఎస్ చదివి ఎంటెక్, బీటెక్, హైటెక్ అదిగో చదివారా వీళ్ళేమన్నా? లేదండి. వీళ్ళు ఐగుప్తులో ఏం చేశారు? ఇటుకలు కాల్చడం కాదు, మట్టి తొక్కి ఇటుకలు కాల్చి లెక్క చెప్పిన వాళ్ళు. వీళ్ళకి కాళ్ళకి మట్టి తగలకుండా అరణ్యంలో, సముద్రంలో వాళ్ళకి ఆయన ఆరిన నేలను నడిపించాడట. మన చూపించాలి ఒకసారి అది చూడండి, మీకు కనబడుతుందా? వెరీ గుడ్, మంచి క్లిప్పింగ్ వేశారు. నన్ను చూడ, మీకు లేదు కదా పాప మానిటర్, రైట్, వెరీ గుడ్. వాళ్ళు ఏంటి, వాళ్ళు చూడండి, ఆ మొక్కల్లో ఏం దిగులు చింత ఏమీ లేదు, ఆరిన నేల. అరే బాబాయ్, నాకు డౌట్ ఏంటంటే వీళ్ళు అప్పట్లో మట్టి తొక్కినోళ్ళు కదా, మరి వీళ్ళకి కాళ్ళకి మట్టి అయితే దేవుడు అంటాడు, అరే తిక్కలోడా, వాళ్ళు ఐగుప్తులో మట్టి దొక్కినోళ్లే ఐగుప్తులో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు రక్తంతో కడగబడిన ప్రజలు, వాళ్ళు స్తోత్రం కలుగుగాక. వాళ్ళు విమోచించబడిన ప్రజలు, స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడైతే వాళ్ళు మట్టి దొక్కారో, ఇటుకలు కాల్చారో, లేకపోతే ఇంకోటి చేశారో, అది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు విమోచించబడిన వారై, ఏడాది గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారై, ఆ ఐగుప్తులో నుంచి విడిపించబడిన స్వకీయ సాంపాద్యం. అప్పుడు కదా కాళ్ళకు మట్టి తగిలినట్టు ఇప్పుడు తగలకూడదురా అమ్మా, కదండి. మనం లోకంలో ఉంటే మన పరిస్థితి ఎట్లా ఉండేది? ఇట్లా ఉండేవాడమా? దిగేసుకొని అబ్బో భలే ఉండేవాళ్ళ లోకంలో కనుక మనం ఉండుంటే. దేవుడు మనల్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు బెట్టబట్టి. ఈ కళ, ఈ సౌందర్యం, ఈ రూపం మనకు కనబడుతుంది, కానీ లోకంలో కనుకుంటుంటే ఎట్లాగూ ఉండేవాళ్ళు. నాకు అప్పుడప్పుడు తలంచుకుంటానండి. నేను కూడా లోకంలో ఉండుంటే నేను కూడా ఎట్టుండేవాడినో. చుట్టాలు లాలమ్మా లాలే, నిన్నెవరు కొట్టారమ్మా? దేవుని మహాకృప కదా. తలుచుకుంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, మరలా ఏమో దేవానికి స్తోత్రం ఆయన కృతజ్ఞత పొంగిపోద్ది గుండెల్లో. ఎందుకంటే లోకంలో ఉండుంటే ఏంటి పరిస్థితి? అమ్మో దేవుడు స్తోత్రం వేసి చేయ కదా. మరి ఇక్కడ పెట్టాడంటే దేవుడు ఏంటి? నేను చెప్పేది ఒకటే, సర్వసాధారణంగా లోకులందరికీ కలిగినట్లే, ప్రజలందరికీ వచ్చినట్లే మనకు వస్తాయి, మనకు కలుగుతాయి. కాకపోతే ఆ శ్రమ దినాన, ఆ శోధనలలో దేవుడు చిన్న సాధనాన్ని మనం గుర్తించాలి. ఆ సాధనమే మనం గుర్తిస్తే ఆ సముద్రం ఆరిన నేలగా మార్చబడుతుంది. నీ కంటి ఎదుట, నీ కనుల ఎదుట నామరూపాలు లేకుండా చక్కటి త్రోవ నీకు కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకొక విషయాన్ని కూడా, టైం అవుతుంది కదా, ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, మీకు మార్తా మరియా లాజరు తెలుసా? చెప్పరేంటి? తెలిస్తే తెలుసని చెప్పండి, తెలియకపోతే లేదన్న చెప్పని చెప్పండి. తెలుసా తెలీదా? వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నేను అది చెప్పింది మీకు తెలిసిన బాగా పరిచయమైన చరిత్రలో నుంచే ఒక్కొక్క విషయం నేను మీతో చెప్తాను. మార్తా మరియా లాజరు మీకు తెలుసు. సరే, లాజరు చనిపోయాడండి. చనిపోతే ఆ కబురు యేసయ్యకి తెలియపరిచాడు. ఆ కబురు అంపారు, అయ్యా నువ్వు ప్రేమించుచున్న లాజరు చనిపోయాడు అట్లా అని. సరే, యేసు ప్రభు వచ్చాడు. మీకు బాగా, మనందరికి బాగా తెలిసిన చరిత్ర ఇది. నాకు మనసుని హత్తుకున్న మాట ఏంటంటే, అప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? నోళ్ళు తెరిచి మాట్లాడండి, ఏంటి ఇట్లాగ అయిపోయారు మీరు? ఎవరెవరు వెళ్ళారు అయ్యా? ఎమ్మెల్యే, సీఎం, వాళ్ళు ఎందుకు వస్తారు? భలేవాళ్ళే. ఎవరెవరు వెళ్ళారు మరి? మార్తా, మరియా, యేసయ్య, ఇంకా కొంతమంది వెళ్ళారు. వెళితే అప్పుడు సమాధి దగ్గర నిలబడి యేసయ్య అన్నాడు, ఏయ్ ఆ రాయి తిండ్రా అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న మార్తమ్మ గారు ఏమన్నారు? ప్రభువా కొంచెం ఆలోచించు, ఏం చెప్పేయడం కాదు, ఆడు చనిపోయి 4 దినాలు అయింది, మీరేదో సింపుల్గా రాయి తీయండిరా అంటున్నాడు. రాయి తీస్తే ఏముంటుంది? కంపు తప్ప. నిజమే, ఆమె చెప్పింది తప్పేమి కాదు. పాపం ఆమె పెద్ద అవిశ్వాసం అయిపోయి, లేకపోతే అలా అని కాదు, మనం అట్లాగా నెగిటివ్గా ఆలోచించకూడదు. సర్వసాధారణ ఆ స్థానంలో మనం ఉన్నా కూడా ఏంటి, మనం ఉన్నా కూడా అనేది అదే.
ప్రభు చనిపోయాడు 4 రోజులు అయింది, ఇప్పుడు మీరేంటి రాయి తీయమంటున్నారు ఏంటి అని ఆమె స్థానంలో మనమైతే ఇంకొక 4 ఆకులు ఎక్కువ అడుగుండేవాళ్ళమే. ఎందుకంటే మనకు కొంచెం టెక్నాలజీ ఎక్కువ కదా. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావయ్యా ఇప్పుడు వచ్చావు పెద్ద, మన భాష శైలి ఇట్లా ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ మన చేతిలో ఉంది కదా. మనకంతా ఫోన్ చేస్తే పాస్టర్ గారు 108 వచ్చినట్టుగా వచ్చేయాలంతే, వయ్యం 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 వయ్యం, లేకపోతే పాస్టర్ గారికి పేలిపోద్ది. నాకు తెలుసు ఆ సంగతి. అబ్బో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళకపోయినా కొందరు ముఖాలు ఉంటాయి నాయన, వాళ్ళు ఇసురు బుసురు మాటలు ఉంటాయి స్వామి. నేను అనుభవించాను కనుక చెప్తున్నాను, చెప్తున్నానండి. ఉంటుంది ఆ మనసులో ఆ బాధ ఉంటుంది అట్లా. మరి ఆమె కూడా అంతే కదా, ఆమె కూడా మనిషే కదా. ఆమె ఏమనేది మార్తమ్మ గారు, ప్రభువా ఈరోజు నిన్న మొన్న చచ్చిపోయినా కదా, 4 రోజులు అయిపోయింది అట్లా అంటే నాకు బాగా ఎందుకో నేను ధ్యానిస్తున్నప్పుడు నా మనసుని చివుక్కుమనిపించిన మాట ఏంటంటే, వెంటనే ప్రభు అన్నాడు 4 రోజులు కాదు 40 రోజులైనా ఈ పరిస్థితుల్లో నీకున్న సాధనం, నీకు ఇవ్వబడిన సాధనం, నీ ఎదుట ఉన్న సాధనం ఏంటో తెలుసా? నమ్మిక ఒక్కటి కనుక నీ దగ్గర ఉంటే 4 రోజులు కాదు 40 రోజులు కాదు 40 సంవత్సరాలు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అన్న మాటకి ప్రభు చెప్పిన మాటకి ఎంత లింక్ అంటే, ఆ విడదీయలేని ఆ బంధాన్ని చూస్తే ఈమెమో 4 రోజులు అంటది, ఆయన అంటాడు నమ్మిక మాత్రం నీ దగ్గర ఉంటే చాలు, నువ్వు నమ్మగలిగితే చాలు. 40 కాదు 4 కాదు 50 కాదు 70 కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇలాంటి సందర్భాన నీ దగ్గర ఆ నమ్మిక అనే సాధనం కనుక ఉంటే, ఆ సాధనాన్ని నువ్వు వాడుకోగలిగితే ఈ చచ్చి కుళ్ళిపోయిన శరీరాన్ని జీవముతో నువ్వు చూడగలుగుతావు. అంతే. హల్లెలూయా. ఏం కావాలంటండి నమ్మిక మాత్రమే. మీరు చూడండి ఆ మాట చదివితే కళ్ళతో చూస్తే కూడా మనకు ఆశీర్వాదమేనండి. 11వ అధ్యాయం యోహాను సువార్త. అందుకు యేసు 11వ అధ్యాయం 39వ వాక్యం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో. ఎంత స్పష్టంగా చెప్పింది మహాతల్లి. క్లియర్గా ఏం అరమర లేకుండా దాపిరకం లేకుండా మాట్లాడింది. మనమైతే మతలా వేసి కాదులే ప్రభువా కాఫీ తాగుతులేరా, కాదులే ప్రభు అట్లా కాదులేరా, టిఫిన్ చేసేసి ఒకేసారి చిన్న ప్రార్థన చేసి వెళ్తులేరా, అక్కడ దాకా ఎందుకులేరా అని మనం మడత పెట్టేవాళ్ళం మ్యాటరు. ఆమెమి అరమరగా అలాగా ఏదో సబ్జెక్ట్ని అట్లాగా ఎంత స్పష్టంగా ఉన్నట్టుగా చెప్పిందంటే, ప్రభువా చనిపోయి కంపు కొడుతుంటాడు, కుళ్ళిపోయి ఉంటాడు, సహజమే. ఆమె కొత్తగా అవిశ్వాసంగా ఏం మాట్లాడట్లే, వాస్తవంగా జరిగే విషయాన్ని చెప్తుంది ఆమె. ఏంటంటావమ్మా? జరిగే విషయాన్ని చెప్పింది. చచ్చి 4 రోజులకి కుళ్ళు పట్టరా మరి? ప్రభు ఆమె హృదయాన్ని, ఆమెలో ఉన్న యథార్థతను చూశాడు. ప్రభు ఆమెతో చెప్తున్నాడు ఏమని? 40వ వాక్యం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల అంతే, దేవుని మహిమ, నీ దగ్గర నమ్మిక ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ నమ్మిక? అల్ప విశ్వాసం, లేకపోతే నమ్మిక అనేది కలుగున్నాను అని చెప్పుకోవడం కాదు. పరిపూర్ణమైన ఆ నమ్మికను గనక నువ్వు కలిగి ఉండగలిగితే, ఈ నమ్మిక నీ ఎదుట నిలిచిన మరణాన్ని నిరర్ధకం చేయగలుగుతుంది. ప్రపంచంలో, సృష్టిలో బలమైనది ఒకటి చెప్పండి, మరణం. అర్థమవుతుందా? ఎంతో శక్తి కలిగింది మరణం, బలం కలిగింది. దానికంటే బలము కలిగింది దేవుడు మనకు అనుగ్రహించిన జీవం. అయితే ఈ బలము కలిగిన ఈ మరణాన్ని దేనితో మనం విడదీయవచ్చంట? దేనితో మనం జయించవచ్చట? చెప్పండి, దేనితో జయించవచ్చంట? నమ్మిక. చాలా మనం ఆ రెండింటిని బ్యారేజ్ వేస్తే మనకు ఆశ్చర్యమే కలుగుతుందండి. ఇంత బలమైన మరణాన్ని, ఇంత బలమైన శక్తి కలిగినటువంటి మరణాన్ని మనం దాటడానికి, జయించడానికి
అందులో నుంచి బయటపడడానికి ఏం కావాలంట? నమ్మిక. నమ్మిక, దీన్నే విశ్వాసం లేకపోతే నమ్మిక. ఈ నమ్మకమే మన దగ్గర లేకయే ఆ సమస్య ముందు మనం కన్నీడు కారుస్తున్నామండి. ఈ నమ్మిక మనకు లేకయే ఆ సమస్య ముందు మనం కుమిలిపోతున్నాం, కృంగిపోతున్నామండి. వింటున్నారండి? ఇప్పుడు మీరు అట్లా నన్ను ఏమో అట్లా చూస్తున్నారు, కానీ మీరు మీ ఇంటికి వెళ్ళేసరికి మీ గుమ్మం దగ్గర 4 మంచి నిమ్మకాయలు, 4 ఎండుమిర్చి, అన్ని పసుపు నీళ్ళు మీ గుమ్మం దగ్గర పెట్టున్నారనుకో, అమ్మ నాయన పులిహార చేసుకుని తింటారా స్వామి అనుకుంటారండి? కనీసం మీ చేతితో నన్ను తీసి పక్కన పెడతారా? వెంటనే పాస్టర్ గారికి ఫోన్ వస్తుంది, పాస్టర్ గారు రండి, మీరు అర్జెంటుగా రండి ఇక్కడికి, ఇప్పుడే కదా మా ఆరాధనకు వచ్చేది లేవు, ఇప్పుడే నేను మరలా ఎందుకమ్మా? కాదండి, మీరు తప్పనిసరిగా రావాలండి. ఇప్పుడు కాదులేమ్మా, రేపు కాదండి, ఇక్కడ ఎంత నిమ్మకాయలు ఉన్నాయండి అంటారు. నిమ్మకాయలు అంటే కోసుకుని నీళ్ళు బిడ్డుకుని తాగేయమ్మా. ఊరే నాయన, తాగే నీళ్ళు కాదు, తాగే నిమ్మకాయలు కాదురా ఈ బాబు, నువ్వు రా స్వామి, నువ్వు రా. ఏం కదమ్మా, నేను ఫోన్లో ప్రార్థన చేస్తాను, కాలు తట్టినట్టు, అయ్యా నువ్వు వచ్చినట్టు రా, అయ్యా నువ్వు రా, ఎందుకంటే సస్తే నువ్వు చేస్తావు, నాకెందుకు వచ్చినకూడదు. ఆ టైపే ఈ రోజుల్లో ఉండే విశ్వాస సంబంధంగా ఉండు. ఈ రోజున నేను వేరే విధంగా మాట్లాడట్లేదు, కానీ ఈరోజు ఆ టైపే. ఏ టైపు? సస్తే నువ్వు చావు, నాకెందుకు, నేను క్షేమంగా ఉంటే చాలు అన్నట్టు. నువ్వు రాయ్యా. నేను ఎందుకు మాట్లాడుతున్నాను? వర్షం వస్తుందండి, సారీ వర్షం కాదు, ముందు ఫోన్ వచ్చింది నాకు, అన్న అబ్బాయికి జ్వరంగా ఉంది, మీరు వచ్చి ప్రార్థన చేస్తారా అంటే, వస్తానమ్మా అన్న. వస్తాను, ఒక అర్ధగంటలో వచ్చేస్తానమ్మా పట్లాగా అని చెప్పా. సడన్గా వర్షం, భయంకరమైన వర్షం. ఆయన ఆటో డ్రైవర్ అండి వలన ఆయన. సరే వర్షం, ఇంకో నేను అప్పుడు బైకే, నాకు కారు కూడా లేదు. సరేనని నేను వర్షం ఆగిన తర్వాత వెళ్దామని కూర్చొని ఉన్న మందిరం దగ్గర రెడీ. వర్షం ఆగితే వెళ్ళాలి. మళ్ళీ ఫోన్ చేసింది, అన్న ఏంటన్నారా, వస్తానన్నారు. అమ్మ వస్తానమ్మా, వర్షం పడుతుంది అన్న. సరేనండి. మరలా తగ్గట్లే, మంచి వర్షం పడుతుంది. మరలా ఫోన్ చేసింది. చేస్తే నేను అన్నాను, అమ్మ వర్షం వస్తుంది, మరి నేను రావాలంటే వర్షం కదా, ఓ పని చేది, మీకు ఆటో ఉంది కదా, మీరు ఆటోలో వచ్చేస్తారా అన్న. ఆ వంటది, ఇంత వర్షంలో ఎట్లా వస్తావన్నా అని. చూసారా, నేను అనుభవించాను కనుక చెప్తున్నా, నేనే కట్టుకత్తలు చెప్పట్లే. నాకు అప్పుడు అనిపించింది, ప్రభువా ఇట్లాంటి విశ్వాసం ఇచ్చే స్తోత్రం ఆయన అనిపించింది. నేను బైక్ మీద వెళ్ళాలా, వాళ్ళు ఆటోలో రావాలా? నేనేమన్నానంటే, మీకు ఆటో ఉంది కదమ్మా, ఆటోలో ఎక్కి వచ్చేస్తే మందిరంలో ప్రార్థన చేసుకోబోతున్నామ్మా అంటే, అంటది ఇంత వర్షంలో ఎట్టొస్తావన్నా అని. నేను అన్నాను, సరే ఫోన్ పెట్టేయమ్మా, నేను వస్తాలేమ్మా వర్షంలో. మరంతే కదా మరి. నేను అనేది ఏంటంటే, ఆ నిమ్మకాయలు అమ్మాటే, అయ్యా నీకు దండం పెడతావా, కావాలంటే కారుకు మళ్ళీ 2వ సారి కొడతారా అయ్యా, నువ్వు వచ్చి నువ్వు తీసినాయినా అని చెప్తారు. అంతేకాని ఇవి మనల్ని ఏం చేస్తాయి? సర్వశక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. ఎందుకు ఏంటంటే, ఆ నమ్మిక నీకుంటే ఏమి చేయు. నిమ్మకాయలే కాదు, మరణం కూడా ఏం చేయలేదు. ప్రభు చెప్పింది అదే. ప్రభువాడు చచ్చిపోయాడు, కుళ్ళిపోయాడు, కంపు కొడుతుంటాడంటే, కుళ్ళిపోని, కంపు కొట్టని, ఎముకలు చీకిపోని, మట్టిలో కలిసిపోని, అవన్నీ నాకు అనవసరం. దానికి ఆ సందర్భంలో నీ దగ్గర ఉండాల్సిన నమ్మిక, ఆ సాధనం నీ దగ్గర ఉంటే సజీవునిగా నీ తమ్ముడిని నువ్వు చూస్తావంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఛన వ్యాధి కలిగిన ఒక అత్తను తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గరికి. యేసయ్య లేడు, తన శిష్యులు ప్రార్థన చేస్తే తగ్గలేదు, వెళ్ళిపోతుంటే యేసయ్య ఎదురొచ్చాడు. అప్పుడు ఆ తండ్రి అడుగుతున్నాడు యేసయ్యని, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాము, వాళ్ళ చేత కాలేదు. నిజమే, అదొక సమస్య లేదని చెప్పట్లే. ఇవన్నీ మనం పాజిటివ్గా ఆలోచించాలండి. ఏదో మనం భక్తులు అయిపోయినట్టు, యేసుప్రభు శిష్యులేమో భక్తి లేనిగా అయిపోయినట్లుగా అనుకోకూడదు. నిజమే, ఆ సమస్య ఎవరికైనా ఎదురైతే ఎవరికైనా కూడా అట్లాగే ఉంటుంది. నీళ్ళల్లో వేసేస్తుందట, నిప్పుల్లో వేసేస్తుందట, అది పెద్ద సమస్య. మూర్ఛల వ్యాధి ఏంటంటే 2-3 సార్లు ప్రార్థన చేసి అన్నారు వాళ్ళు. ఏంది పోయింది అక్కడ, ఏం పోలా. 3వ సారి పోకపోయేసరికి ఏమంటారు, నాకు తెలిసింది పోదని అంటారు. మరి నిజమే, వాళ్ళకేంటి, నాకేంటి, మీకేంటి, ఎవరికైనా అంతే కదా. మనమేం అతిథులం కాదు కదా. ఏంటంటే
ఆ పాప ప్రార్థన చేయించుకుంది, పెన్నుకు ప్రార్థన చేయించుకుంది, ఎగ్జామ్ రాసే ప్యాడ్ ఉంది, ప్యాడ్ దానికి ప్రార్థన చేయించుకుంది, మళ్ళీ హాల్ టికెట్ ఉందే, హాల్ టికెట్ కూడా ప్రార్థన చేయించుకోపోయింది, ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయింది. నవ్వుతారేంటి? మరి పెన్నుకు ప్రార్థన చేయించుకుంది, ప్యాడ్కి ఎందుకు ప్రార్థన? అది చెప్తుందా నీకు? ఆ ప్యాడ్ రాసేటప్పుడు నీకు ఆన్సర్ చెప్తుందా? పిచ్చి మా లోకాలు, ఏ లోకంలో ఉంటారో మనకు అర్థం కాదు. ఇప్పుడు వచ్చిన ప్రార్థన ఏంటో ముందు ఉండకూడదు. అబ్బే, చదవాల్సిన టైంలో ఏమో ఏగిరిపోగిరి పనులు చేసి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆటోలో కూర్చొని చదువుతుంటారు వీళ్ళు. ఎంత చదవరులో అప్పుడు అనుకోవచ్చు, వీళ్ళు ముందు చదివిన వాళ్ళు కాదు. వీళ్ళు ముందు చదివిన వాళ్ళు ఆటోలో చదవాల్సిన అవసరంలే. టెన్షన్ పట్టిపోతుంటుంది, చెమటలు పట్టిపోతుంటాయి. అప్పుడు వచ్చి ఆ టైంలో చెమటలు పట్టింది దాకుండా పోతే ముందు చదివి ఉంటే ఎప్పుడు చేయాలి ప్రార్థన? చదువుకునేటప్పుడు, నాయన ఇదిగో చదువుకుంటున్నాను, చదివింది నా బుర్రకెక్కేటట్టు అర్థమయ్యేటట్లు సహాయం చేసి కృప చూపు నాయన అని అప్పుడు ప్రార్థన చేసుకుని చదువుంటే చదివిందల్లా జ్ఞాపక శక్తినిచ్చి అర్థమయ్యేటట్లు బోధించి నీకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు దేవుడు. అట్లా కాదు మనవాళ్ళకి అన్నీ చూసి కాపీ ఆవారాలు. అక్కడ కూర్చొని ప్రభు నాయన ఏసయ్యా నాయన ఈ చెవులో చెప్పయ్యా, ఈ చెవు వద్దా? ఆయన పక్కన కూర్చొని ఆన్సర్లన్నీ ఈ చెవులో చెప్తుంటే రాస్తారు, కానీ సబ్జెక్ట్ మీద అవగాహన అవసరంలా వీళ్ళకే. ఇప్పుడు చదువు అనేది దేనికి? ఉద్యోగం కొరక? చదువు అనేది ఎందుకు? ఉద్యోగం చేసుకొని భార్య బిడ్డలు పోషించుకోవడానికా? చదువు అనేది మనస్సు వికసించబడడానికి, ఉద్యోగం కొరకు కాదు. మనకి తెలియక చదువుకునేది ఉద్యోగం కొరకే అన్నట్టుగా చదువుకుంటున్నారు. మీకు అర్థమైంది? చదువు అనేది ఉద్యోగం కొరకు కాదు. ఏ రంగంలో నీవు అడుగు పెట్టినా రాణించగలిగిన మనస్సు వికసించడానికి చదువు కావాలి. మనాళ్ళు ఈరోజు ఎట్లా తయారయ్యారో తెలుసండి? చదువుకున్నవాడు అదొక్కటే చేస్తాడు. ఏదొక్కటి ఏం చేస్తున్నావు తమ్ముడా? సర్చింగ్లో ఉన్నానన్నా. ఇంకేం సర్చింగ్? నెత్తి మీద జుట్టు ఊడిపోయింది, తెల్ల జుట్టు వచ్చేసింది, మీసాలు అంత అయిపోయింది, సోత్రం. సర్చింగ్లో ఉన్నాడంట. ఏదో పని చేసుకోపోయావా? నేనేం చేయలేనన్న, అదొక్కటి తప్ప. విచిత్రమైన ధోరణి, సిగ్గుతో మనం తలపోసుకోవాల్సింది ఏంటో తెలుసా? చదువుకున్నవాడు అదొక్కటే చేయగలుగుతున్నాడు, చదువు లేనివాడు ఏ రంగంలోనైనా రాణించగలుగుతున్నాడు. అరే నేను చెప్పేది నిజం స్వామి, నా మాట వినండి స్వామి. నేను చెప్పింది నీకు అర్థమైందా? చదువుకున్నవాడు అదొక్కటే. ఉదయాన్నే లేస్తాడు, 5 ఇడ్లీలు తింటాడు, సాయంకాలం 4 చపాతీలు తింటాడు, సుందరంగా ఆ రంగంలో పొగడరు కొట్టుకుని ఊరంతా తిరిగేసి వస్తాడు. అదొక్కటి చేస్తాడు, ఇంకేం చేయలేడు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే చదువు లేనోడు ఏ రంగంలోనన్నా నిలబెట్టండి. మీరు చూడండి, పబ్లిక్లో చూడండి, ఏ రంగంలో నిలబెట్టినా నోటి మీద లెక్కలు చెప్పేస్తాడు. 6 1 6 7 8 18 12 టక్కని చెప్పేస్తాడు. మనోడికి ఏమన్నా అడగండి మీరు, క్యాలిక్యులేటర్ ఉందా అంటాడు. పార ఒకటి చేతికి ఇచ్చిన ఆయన కొంచెం అక్కడ దాకా మట్టి కొట్టిరన్నా, ఓమ్మా నా వల్ల కాదు నాయన అంటాడు. చదువు లేనుడికి పార ఇవ్వండి, పలుగివ్వండి, పెన్ ఏదైనా ఇవ్వండి, టక్. ఈ రోజున వ్యాపారాల్లో ఎక్కువగా రాణించగలిగింది ఎవరో తెలుసండి? అంతంత మాత్రం చదువు లేనోళ్ళే. అంతే, మనోళ్ళు అది దాన్ని అట్లా ఫిక్స్ చేసేస్తున్నారు. ఇంకంతే. చదువు ఎందుకంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉద్యోగం చేయడానికి, అంతేగాని నేను చదువుకున్న వాడిని ఏ రంగంలో నిలబడినా దాన్ని రాణించగలగాలి. అది వ్యాపారమా, చేతి పనియా, ఆ స్కిల్ ఉండాలండి. ఆ చురుకుదనం, మనసు వికసించడానికి చదువు కావాలి మనకు. అంతేగాని దాంట్లోనే మగ్గిపోయి ఇక ఇది తప్ప నేను చేయలేను అన్నట్లుగా కాదు. ఈరోజున యువత ఎందుకు పాడైపోతున్నారు, ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు, ఎందుకు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నారు తెలుసా? ఆ మైండ్ సెట్ అట్లా సెట్ అయిపోయింది. నేను చదువుకున్న వాడిని మట్టి ముట్టకూడదు. ఎవడు చెప్పాడు అవా నీకు? నేను చదువుకున్న వాడిని బట్ట నలగకూడదు. ఎవడు చెప్పాడు? చదువుకుంటే బట్ట నలగకూడదా ఏంటండి? చదువుకుంటే మట్టి అంటకూడదా? మట్టితో కాదు, దేనిని ముట్టుకున్నా, ఏది పట్టుకున్నా నీ చేతుల్లో బంగారు కావాలి, బంగారుగా మారాలి. ఎందుకంటే నువ్వు చదువుకుని ఆ విజ్ఞానాన్ని పొందుకున్నావు కదా. పిడికడు మట్టి తీసుకుంటే ఆ మట్టికి ఒక రూపాన్ని పోయగలగాలి. నీ చురుకుదనం అలా ఉండాలి.
చదువుకున్నవాడిని వ్యాపారం చేయకూడదు, చదువుకున్నవాడిని చేతి పని చేయకూడదు. మరి ఎందుకు చదువుకున్నా అలాంటప్పుడు చదువుకున్న ప్రయోజనం ఏంటి? నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోలేక, కుటుంబాన్ని ఆదరించుకోలేక, కన్న తల్లిదండ్రుల గుండెల్లో వేదనను మిగులుస్తున్నావంటే, తల్లిదండ్రుల గుండెల్లో వేదనను మిగిల్చే చదివేందుకా నువ్వు చదవడా? నాకు సమాధానం చెప్పండి. కుటుంబానికి ఆదరణ కలిగించలేని, కుటుంబాలకి చోదోడుగా ఓదోడుగా లేని చదువు, నువ్వు చదువు ప్రయోజనం ఏంటి? మనం చెప్పుకుంటావు డిగ్రీలు, పేరు వెనకాల మొత్తం రాసుకుంటావు, పేరు వెనకాల ఏబిసిడీలు మొత్తం రాసుకుంటారు. ఒక్కొక్కరు పేరు రాసుకుని వెనకాల ఏబిసిడి EFGH ఇవన్నీ ఎంత ఉంటాయి. ఒక్క పని చేయాలంటే పని చేయమంటే చేత కాదు. మరి చదువుకునే ప్రయోజనం ఏముంది? నిష్ప్రయోజకరులుగా ఉండకూడదండి. మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన తెలివితేటలను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి హల్లెలూయా రాణించగలిగిన విజయ వీరులుగా ఉండాలే. కానీ ఇప్పుడు బానిసలుగా వెళ్ళారు బబులోనికి యవనస్తులు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఆ దేశంలో ఎందుకు ఇచ్చారు చెప్పండి? మాట్లాడరు ఏంటి? ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అందాన్ని బట్టా కాదు, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి. ఏ జ్ఞానం? దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం. ఏ రంగంలో అడుగుపెట్టినా వాళ్ళు రాణించగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు. వాళ్ళకి ఆ కృప ఉంది. నేను ఇప్పుడు చెప్తుంటాను, నేను ప్రసంగానికైనా రెడీ, పాకి పనికైనా రెడీ. ఇదొక్కటే నేను చేయగలనని నేను ఎప్పుడు చెప్పను. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాను ఇదే వేదిక మీద. నేను ప్రసంగం ఒక్కటే నేను చేస్తాను, ఇక నాకు ఆ తర్వాత నేనేం చేయలేను బాబు అని అనడానికి నా మనసు ఒప్పుకోదు, నా గుండె పిండేస్తుంది. లోకానుసారంగా కాకుండా దైవికంగా నన్ను ఏ రంగంలో నన్ను పెట్టినా ఆ రంగంలో నేను చేయగలుగుతాను, చేస్తాను. నా దేవుడు ఆ కృపిస్తాడు అంతే. చేతగానే వాళ్ళ చేతులు ముడుచుకోవడం ఏంటి? ఏ దేనికైనా సరే, ప్రసంగానికైనా రెడీ, పాకి పనికైనా రెడీ. బైబిల్ పట్టుకుని వాక్యమైన చెప్తాను, లేదు ఒక బకెట్ ఇచ్చి ఒక రేకిచ్చి బాత్రూమ్లు గడిగిపోను అయినట్టు దానికైనా రెడీగా ఉంటాను. నాది నాకు రాదు, ఇది ఒక్కటే నాకు. మనము ఆ కృప దైవ కృప పొందిన తర్వాత, దైవ శక్తిని పొందిన తర్వాత, ఆ శక్తితో దేవుడు మనకిచ్చిన సాధనాలు ఏంటి మనం చూడగలగాలి, గుర్తించగలగాలి, వాడుకోగలగాలి. ఆనాడు బలము కలిగిన మరణాన్ని సహితం మనం జయించగలుగుతాం అంతే. ఆ జయ జీవితం మనకు కలుగుతుంది. నన్ను అన్న 2008లో నన్ను విశ్లానని సింగపూర్ తీసుకెళ్ళాడు. ఫస్ట్ బ్యాచ్ మేము 2008లో అనుకుంటాను, నాకు గుర్తు. తీసుకెళ్తే సింగపూర్లో మోహన్ సిలాదర్ సాయి గారు అన్న స్పీకర్స్ ఒక పెద్ద హాల్లో పెట్టారు. పెద్ద హాల్లో పెడితే వాళ్ళు అక్కడ అప్పుడు 2000 అనుకుంటాను, వాళ్ళు హాల్లో ఒక పెద్ద స్క్రీన్ కట్టి, పెద్ద స్క్రీను ఒకవైపు ఈ ఫుల్ పెట్టి ఒకవైపు అక్కడ ఒక మూలేసి అక్కడ నిలబెట్టారు వాకింగ్ చెప్పేవాళ్ళని. ఇక్కడేమో పెద్ద స్క్రీన్, నిలువు స్క్రీన్ పెట్టి, ప్రొజెక్టర్ పెట్టి ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ తేటగా స్పీకర్ ముఖాన్ని చూసేటట్టు, అన్న ముఖం చూసేటట్టు వాళ్ళు ప్రొజెక్టర్ ఒకటి అక్కడ లైట్లు కట్టారు కదా, అక్కడ పెట్టి ప్రొజెక్టర్ పెట్టి వాళ్ళు చూపించుతుంటే నేను విశ్లాన్ని వెళ్ళాము. పాటలు అయిపోయినాయి, వాకింగ్ చెప్తున్నారు. నా కన్ను దాని మీద పడింది. దేని మీద? నా డ్యూటీ పాటలకు తబలా వాయించడమే కదా, పాట పాడడమే కదా, అయిపోయిన తర్వాత నాకెందుకు ఇంకొద్దంత పని అని చేతులు ముడుచుకుని గోర్లు కొడుకుంటూ కూర్చోలా. మేము చేసాం కనుక, నేర్చుకున్నాం కనుక ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి. అన్న వాక్యం చెప్తున్నాడు. వాళ్ళంతా స్క్రీన్లో అన్న ముఖం తేటగా వెనకున్న వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫీలింగ్స్ని. నాకు దాని మీద కన్నుబడింది అనుకున్నాను. ఇంకా అన్న ప్రసంగం అయిపోయింది, ప్రార్థన చేస్తున్నారు. ఇంకెళ్ళా పెన్ను పేపర్ తీసుకొని ఆ స్క్రీన్ చుట్టూ తిరిగా, కెమెరాలన్నీ చూసి మొత్తం గ్రాఫ్ గీసేసుకున్నా, ఎట్లా కనెక్షన్ ఇచ్చారు ఏంటి అంతా అయిపోయింది. నాకు ఆ 3-4 రోజులు ఇదే ధ్యాస కాదు,
ఆరాటం. మనం ఏదైనా అనుకుంటే ఇంక నిద్ర పట్టదు. అయ్యిందాక నిద్ర పట్టదు. పడుకున్నా కూడా కళ్ళలో కూడా అయ్యే వస్తుంటాయి నాకు ఒక్కోసారి. అంతే, మనకంతా ఉబలాట, అంతే ఆరాటం. ఇంకా 4 రోజులు అదే. ఎట్లా, ఏంటి, ఎందుకు, ఎట్లా ఇచ్చారు కనుక అంత అయిపోయింది. మేము మరలా సింగపూర్ నుంచి మద్రాసులో దిగాం. మద్రాసులో దిగి పినాకిని ఎక్స్ప్రెస్లో వస్తున్నాం. రిజర్వేషన్స్ ఏం లేవు. ఆ స్టేషన్కి వెళ్ళి టీటీని అడిగితే ఇచ్చాడు. దేవుని మహాకృప. అన్నకి మాకు ఒక దగ్గరే వచ్చింది. అన్న కిటికీ దగ్గర కూర్చొని కాళ్ళు చాపుకున్నాడు. మేము వెసులు అన్నట్టు కూర్చున్నాడు, నేను కూర్చున్నాను. చెన్నై నుంచి వస్తున్నాం. ఇంకా అన్న కిటికీ దగ్గర అట్లా తల చేతి పట్టుకుని ఆలోచించుకుంటున్నాడు. ఏంటో అదును దొరికిందిరా బాబు అనుకొని మెల్లగా 3 చూశాను. 3 ప్రశాంతంగా ఉన్నాడు. ఇంకా మెల్లగా కొంచెం పక్కకు జరిగితే చూశాడు. అన్న అంటే అన్న ఏంటి మరి మీరు అక్కడ వాకింగ్ చెప్పేటప్పుడు పక్కన పెద్ద స్క్రీన్ కట్టి ప్రొజెక్టర్లో చూపించారు కదా. అవును అన్నాడు. మరి విజయవాడలో హాల్ నైట్కి వెళ్ళినప్పుడు మీరు హాల్లో ఉంటే బయట హాల్లో ఎంతమంది ఉంటే అంతమంది బయట కూర్చుంటున్నారు కదా, వాళ్ళకి మేము స్పీకర్ పెడుతున్నాం కదా, ఆ బయట కూర్చున్న వాళ్ళకి ఇట్లాగే ప్రొజెక్టర్ కట్టి అప్పుడు మనం చూపిస్తే మిమ్మల్ని చూస్తూ వాక్యం వింటారు కదా అన్న. అవునయ్యా, చేసేవాడు ఎవడున్నాడయ్యా అన్నాడు. అమ్మ నేను దొరికాడరా బాబు అనుకొని, మరి మీ రూమ్లో ప్రొజెక్టర్ ఉంది కదా అన్న. నువ్వెప్పుడు చూసావో అంటే నేను అన్నాను, అప్పుడు మీరు గోరంట్లలో తెరగట్టి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూపించారు కదన్న, ప్రొజెక్టర్ ఉంది కదా మీ దగ్గర అన్న. ఉంది. మరి చిన్న కెమెరా కూడా ఉంది కదా. ఉందిరా. ఏంట్రా? మరి ఆ 2 నాకు ఇస్తే నేను విజయవాడ హాల్ నైట్లో అలాగా నేను కట్టి బయట ఏర్పాటు చేస్తానన్నా అన్న. అంటే అట్లా చూసి వాళ్ళు చేశారా, మనకి ఎట తెలుసు అయ్యి, మనకేం తెలుసు, వాళ్ళంటే టెక్నాలజీ సింగపూర్, వాళ్ళకి తెలుసు చేశారు, మనకేం తెలుసు, మన వల్ల అవుతుందా అన్నాడు. వెంటనే జేబులో ఉన్న పేపర్ తీసి రెడీగా ఉన్నాం. పేపర్ తీసి చూపించా, ఇదిగో ఇట్లాగ చేశారు, ఇట్లా అంటే చూసి అన్నాడు. ఆయన జ్ఞాని కదండి. అన్నాడు. ఏంది, పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? మీరు నమ్మండి, మరలా గుంటూరుకు వచ్చేంత వరకు నాకు చెమటలాగలా. ఇది పాస్ అయిందా ఫెయిల్ అయిందిరా నాయన అంటే ఏంటి సంగతి. తిన్నగా మేము గోరంట్లేదు మన శారదాకాళ్ళు దిగాము. శారదాకాళ్ళు దిగే సూట్ కేసులన్నీ కిందకి తీర్చుకున్నాం. తిన్నగా అన్న రూమ్లోకి వెళ్ళి అన్న సూట్ కేసులు లోపల పెట్టి వెనక్కి తిరగకపోతే నేను ఏయ్ అన్నాడు. అన్న ఉండు అని అన్న గదిలోకి వెళ్ళి అప్పుడే ప్రొజెక్టరు కెమెరా 2 నా చేతికిచ్చి ఏదో చేస్తానన్నా ఒకటి చెయ్యి. అప్పుడు నేను ఆ మందిరం ఉందే, ఆ మందిరం మెట్లు కింద రూమ్ ఉంది కదా, ఆ మెట్ల కింద రూమ్లో ఉన్నా. ఇంకా నాయన సింగపూర్ నుంచి వచ్చిన ఆనందం ఏమో కానీ ఇక ఈ ప్రొజెక్టర్ ఈ కెమెరా వస్తే ఇంక తిన్నగా తీసుకొచ్చుకున్నాను. అదే ఆ మెట్ల కింద రూమ్లోనే ఆ పేపర్ ముందు పెట్టుకుని ముందు ఒక క్లాత్ కట్టేసుకొని ప్రాక్టీస్ చేసా, రిహార్సల్ వేసేసుకున్నా. ఓకే అయిపోయింది. ఆ రోజు అప్పుడు ఇది ఒక్క మందిరమే, ఇదొక్క వింగే, స్లాబ్ వేసింది, ఇదొక్క వింగే. 31వ తేదీ ఇదిగో ఇప్పుడు ఇది కట్టున్నారే, ఇక్కడే ఒక తెల్ల గుడ్డ కట్టి అన్న ఇక్కడ మాట్లాడుతుంటే ఈ వింగులో కూర్చున్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి అందరికి ఇక్కడే క్లాత్ కట్టి అన్న ఇక్కడ మాట్లాడుతుంటే బయట కూర్చున్న వాళ్ళకి కనబడేటట్టు పెట్టాను. పెడితే అన్న వాక్యం చెప్తానే దీని వైపు చూస్తాడు. మురిసిపోయాడు ఆయన ముఖంలో ఆ ఆనందం చూస్తుంటే, ఆయన ముఖంలో ఆ ఆనందం చూస్తుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో. అంతకు మించిన భాగ్యం ఏముందో, నా తండ్రి ముఖంలో ఆనందం చూస్తే ఇంకా అంతకు మించిన భాగ్యం ఉంటుందా? అప్పుడు కలర్ కూడా కాదు, వైట్ అండ్ బ్లాక్. నాకు తెలియదు ఫస్ట్ స్టార్టింగ్ కదా, బ్లాక్ అండ్ వైట్లో. అన్న వాక్యం చెప్తూ గట్ట చూస్తాడు, వాళ్ళు చూస్తాడు, దాని సైజ్ చూస్తాడు. అన్న ముఖాన్ని అన్నే చూసుకుంటాడు. అయ్యో బాబు ఎంత సంతోషమో. తర్వాత విజయవాడలో ఆ జింకాన గ్రౌండ్ హాల్లో మీటింగ్ పెడుతుంటే బయట స్క్రీన్ కట్టి దాన్ని ప్రొజెక్ట్ చేస్తే ఎంత ఆనందం, సంతోషమో. నేను ఎందుకు చెప్తున్నాను, నేను పెద్ద భక్తుడిని, నేను పెద్ద వీరుణ్ణి, నేను పెద్ద శూరుణ్ణి అని కాదు. దేవుడు మనకిచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవాలండి. అక్కడ పడ్డాం, ఇంతే నేను చేయగలను, ఇదే నా వల్ల ఏది, ఇంకా అంతకు మించి నేను చేయలేను, సచ్చుబడిన అనుభవం అది. అవును, చేస్తున్నాం, ఇంకా నేనేం చేయాలి,
ఇంకేమి నేను చేయగలను. ఏ రంగంలోనైనా, దేంట్లోనైనా మనం కాలు కదిపి ముందుకు వెళ్ళి, ప్రభువా నీ శక్తి నువ్వు, నీ కృప నువ్వు అని అడిగితే నీకు అందులో కావలసిన శక్తిని ఇస్తాడు ఆయన. అంతే. హల్లెలూయా. ప్రభు చెప్పింది అది, యేసయ్య చెప్పింది అది. నువ్వు నమ్మవమ్మా, నువ్వు నమ్ము. ప్రభు ఆ నీళ్ళల్లో నిప్పుల్లో వేసేస్తుంది అండి. ఇదిగో వీడిని తీసుకుని వచ్చాను, మీ శిష్యులకు చేత కాలేదు. అట్లాంటి ప్రభు అన్నాడు. ఆ చేతగాని సంగతి వాస్తవమే. అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, అది ఎంత బలము కలిగిన రోగమైనా నీవు నమ్మిన ఎడల ఇప్పుడే అద్భుతం చూస్తావు. నీవు నమ్మగలిగితే చాలు. స్తోత్రం కలుగుగాక. వాళ్ళు చేత కాలేదు, వీళ్ళ చేత కాలేదు, వాళ్ళ కాలేదు, వాళ్ళు చేయలేకపోయినా వీళ్ళు చేయలేక పక్కన పెట్టు. నీ వల్ల అవుతుందా? నీ చేత అవుతుందా? ఏంటది? నమ్మడం. వాళ్ళని నిందించడం, వీళ్ళని నిందించడం, వాళ్ళ మీద నెపాలేయడం, వీళ్ళ మీద నెపాలేయడం. వాళ్ళు ఏం సంపాదించి పెట్టలేదు, వీళ్ళు ఏం సంపాదించి పెట్టలేదు, వాళ్ళు మాకేమి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు పక్కన పెట్టు. నీవు నమ్మగలవా? నీవు నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. అంతే. హల్లెలూయా. ఎవడికి చేత కాని దాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆశ్చర్యమైన అద్భుతం చూస్తావు. ఆ నమ్మకిక. ఇప్పుడు హిజ్కియా జీవితంలో, హిజ్కియా కాలంలో భయంకరమైన శోధన వచ్చింది. వీడున్నాడు కదండి సన్హెరీబు గాడు. ఈ సన్హెరీబు గాడు భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. హిజ్కియా ఒకటే చెప్పాడు, వాడు ఎన్ని మాటలు మాట్లాడినా మీరేం అధైర్యపడద్దు, మీరేం కంగారు పడద్దు, జయము మనకే. ఆడంటాడు, ఏయ్ హిజ్కియా మిమ్మల్ని నమ్మిస్తున్నాడు, నమ్మకండి. సాతానుగాడు చెప్పే మాటలన్నీ ఇంతే. నమ్మకండి. ఇదే జబ్బుతో చాలా మంది చచ్చిపోయారు, నమ్మకండి. ఇదిగో ఇట్లాగే వచ్చింది, మోకాలు దాకా కాలు తీసేశారు వాళ్ళకే, నమ్మకండి. సాతానుగాడు చెప్పే మాటలన్నీ ఇట్లాగా ఉంటాయి. ఇక్కడేమో మీరు వచ్చితే చెప్పే మాటలేంటి? అద్భుతం జరుగుతుంది, మేలు జరుగుతుంది, కీడు తొలుగుతుంది, క్షేమం కలుగుతుంది, దీవెన కలుగుతుంది అని మేము చెప్తుంటామా? వెనకాల మైకి పెట్టాడు అంటాడు, నమ్మపాకండే. వాడు అట్టే చెప్తాడు, రమేష్ గారు అట్టే చెప్తాడు. వాడు మీరు నమ్ముతాడు. ఆడు చెప్పే బోధ అట్లాగే ఉంటుంది. ఆడు చెప్పేది అదే. ఆడు నమ్మబలికిస్తున్నాడు హిజ్కియా. మీరు నమ్మకండి. దేవుని వాక్యం అంటుంది మీరు నమ్మండి. హిజ్కియా చెప్పినట్టు జరిగిందా? సన్హెరీబు గారు చెప్పినట్టు జరిగిందా? అంతే. ఆ నమ్మిక ఒక సాధనం. ఆ నమ్మిక నీ దగ్గర ఉంటే అద్భుతం చూడగలుగుతావు. స్తోత్రం కలుగుగాక. చాలా టైం అయిపోయింది కదా. సరే, ఇంకొక మాట కూడా చదువుతాం. మూడో మాట ముచ్చటగా ఉంటుంది. మొదట శోధనల్లో సాధనం చేతి కర్ర, 2 ఏంటి? నమ్మిక, 3 ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచి చదువుతారు. ఒకసారి వినండి, బాగుంటాయి మాటలు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, నా భర్త చనిపోయాడండి, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడు. అయ్యో బాబోయ్, భర్త చనిపోయాడు, అప్పులు మిగిలిపోయాయి. ఇప్పుడు పెద్ద సమస్యలు పడిపోయింది ఆ అమ్మ. ఏంటంటే ఆ అప్పిచ్చులు వచ్చి తమ బిడ్డలను తీసుకెళ్ళిపోతాను అంటున్నారంట. దేనికి? చాకిరీ చేయించుకోవడానికి, బానిసలుగా ఉంచుకోవడానికి. భర్తను పోగొట్టుకొని పిల్లలు కూడా పోగొట్టుకుంటుందా? ఎంత దయానీకమైన క్లిష్ట పరిస్థితితో చూడండి. అదేంటో కానీ నాకు అర్థం కాదు. నేను చాలాసార్లు కూడా ఆలోచించాను. దెబ్బ తగిలిన కాలుకే దెబ్బ తగులుతుంటుందండి. ఇంకో కాలు ఉందిగా, దాన్ని తగలదు. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? అందరూ చెప్పండి. మీకేమన్నా 4 ఉన్నాయేమోనని. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? మరి తగిలిన కాలుగా తగులుతుంటుంది ఎందుకు? ఇంకో కాలు ఉంది ఫ్రెష్గా, దాన్ని తగలచ్చుగా, తగలదు. నేను చాలా చూశాను పరిశీలనగా. నేను చెప్పాను కదా, నాదంతా మైండ్ అంతా అట్లాగే ఉంటుంది. ఆ తగిలిన కాలుగే దెబ్బ తగులుతుంటుంది, అల్లాడిపోతుంటాం. మొదలే తగిలి గోరు లేచిపోయిందా,
మళ్ళీ దాని మీదే తగిలింది దెబ్బ. ఆ రక్తాన్ని చూస్తే కళ్ళు చెదిరిపోతుంటాయి. ఏం చేస్తాను, నా బతికెట తెల్లాలి, నా రాత, నా గీత, ఈ మనిషి పోత, ఈ ఒక్క పోత అని ఇసురుకుంటూ కసురుకుంటూ నా జీవితం ఇట్ట తెల్లారింది. నిజమే, ఎందుకో మరి నాకు అర్థం కాదు. మొదలే ఆమె మూలుగుతుంది భర్తను కోల్పోయి, ఆమెకు మరలా మళ్ళీ ఒక శోధన. ఏంటో మీరు కూడా చాలాసార్లు అనుకుని ఉంటారు కదండి. మరి మీరు ఆలోచించే అంత టైం లేక నిద్రపోయారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆలోచించానండి. ఏంట్రా బాబు, ఎలకే వస్తుంటాయేంట్రా ఈ బాధలన్నీ, ఎలకే తగులుతుంటాయేంట్రా శోధనలన్నీ. మొదలే అంతంత మాత్రం, మళ్ళీ అంతంత మాత్రం ఉన్న వాళ్ళకే ఏంటి బతిలాడి తీసుకొని వచ్చాడు ఆమెని భర్త చర్చికి. ఆమె రాదు, భలే మొండిది. ఎవరామె మీకు తెలియదులే, నాకు తెలుసు. పాపం భర్త బతిమాలి రా మందిరానికి వెళ్దాం, అది ఇది. అస్సలు రాదు. నీ దేవుడు నీ గొప్ప అయితే నువ్వు వెళ్ళు అంటది. నేను కూడా వెళ్ళా ఇంటికి ప్రార్థన చేయడానికి. మళ్ళీ మంచిదే, కాఫీ ఇస్తుంది, మళ్ళీ టిఫిన్ పెడుతుంది, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అండి బాగున్నారా అంటది. మంచిదే. ఆఖరిలో నేను ప్రార్థన చేస్తానమ్మా, ప్రార్థన చేసి వెళ్తానమ్మంటే ఆ చేయండి పాస్టర్ గారు అంటది. కళ్ళు తెరుచుకునే ఉంటుంది, గుడ్లు గూపి కళ్ళు తెరుచుకునే ఉంటుంది. మంచిదే. మందిరానికి రాదు. ఎన్నిసార్లు చెప్పాను నేను కూడా రామ్మ అట్లా అని చెప్పి. అట్లా ఏంటండి అంటది కదా, దొంగ మొహం రాదు. పాపం ఏం చెప్పాడో ఏందో పాపం బతిమాలి. భర్త ఎంత మంచోడు అంటే నిజమండి, అంత మంచోడు. ఆమె కూడా మంచిదేలే. సరే బతిమాలి తీసుకొని వస్తే విచిత్రమైన సంగతి చెప్పనా, వచ్చింది కూర్చొని వాక్యం ఉంటుంటే నాకు సంబరమైపోయింది. అమ్మో నాయన ఈ మంచి తర్వాత దేవుడా స్తోత్రం నాయన, దేవుడా గుండె కలిగించావు నాయన అని చెప్పి నేను సంతోషించానా. పోవడం ఆమె చెప్పులే పోయినాయి. ఆ రోజున ఆదివారం రోజు ఆమె చెప్పులే, అందరి చెప్పులు ఉన్నాయి, ఆమె చెప్పులే పోయాయి. నేను జుట్టు పీక్కున్నా. వాడు దరిద్రుడు కూడా నా చెప్పులన్నా తీసుకోపోకూడదు, వాడికి ఇవి చెప్పులే కావాలా. నేను ప్రార్థన చేసి గదిలోకి వెళ్తుంటే అక్కడ కూర్చొని ఉన్నారు భార్య భర్త. నేను ఇంకా నాతో పర్సనల్గా మాట్లాడడానికి కూర్చున్నారేమో అనుకున్నాను నేను. ఆ ముఖం అంతా వికారంగా ఉంది. ఏంటి వాక్యం వినేటప్పుడు బాగానే ఉన్నింది, వాక్యం వినేటప్పుడు మనకు అర్థమవుతుంది కదా, వాక్యం వినేటప్పుడు బాగానే ఉన్నింది, ఏంటి ముఖం కొంచెం మనకు ఆ ఫేస్ రీడింగ్ తెలిసిపోతుంది కదండి అనుకుంటూ గది దాకా వెళ్తే అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన లేచి నిలబడ్డాడు. అన్న ఆవిడది ఎవరో చెప్పులు తీసుకెళ్ళిపోయారన్న. నా గుండె ఠా అని సత్య. మొదలే అంతంత మాత్రమైతే ఆమెకే జరగాలనా? ఏం చెప్పేది ఇప్పుడు నేను? అమ్మ పోతా ఉంటాయిలే అమ్మ, మామూలులే అమ్మ అనేదా, లేదా పోనీలే అమ్మ ఇంకొకటి కొనుక్కుందామా అందామా? సత్యంరా బాబు దేవా స్తోత్రం అనుకుని ఆ బ్రదర్ని అడిగి, ఏం బ్రదర్ అంటే ఏందన్నా ఏందన్నా ఆవిడ పోయినా నాయన్న బావాల్సింది అంటున్నాడు ఆయన కూడాను. ఏం చేసేది? ఈ దరిద్రులకి అట్లాంటి వాళ్ళు చెప్పులే కావాల్సి వస్తుండే. ఆమె అనింది చాలా కాస్ట్లీ ఇవ్వండి పాస్టర్ గారు అండి అన్న, చాలా కాస్ట్లీ ఇవ్వన్నా అవి. ఏంటి అట్లాంటి వాళ్ళు కూడా వస్తారా చర్చికి అనింది. నిజం, ఏం చెప్పేది? అట్లాంటి వాళ్ళు కూడా వస్తారా చర్చికి, అందుకే నేను రానంటానన్నా అనింది. దేవా నాయన యేసయ్య దయగలిగిన మనసు పుట్టించయ్యా, జాలి కలిగిన మనసు పుట్టించయ్యా. మా విశ్వాసానికి ఎన్ని పరీక్షలో. నేను అన్నాను, అమ్మ కాంగ్రిగేషన్ కొంచెం ఎక్కువ కదా, ఉంటారు ఎగిరి పోకురు వాళ్ళు వస్తుంటారమ్మా, వాటి కోసం ఉన్నట్టుగా వస్తారు, మనకు అవి ముఖ్యం కాదు కదా, అది ఇది అని చెప్పాను. కానీ ఆమెకి నేను చాలా బాధపడ్డా. ఏంటి నాయన సైతన్ గడు ఎక్కడ ఇప్పుడు నాకు ఒక మాట తెలిసింది, అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ బాడీలో షుగరు అటాక్ అయితే, షుగరు ఏముంటుందండి, షుగర్ కంప్లైంట్ వస్తే కొన్నాళ్ళ తర్వాత అంట బాడీలో ఏ పార్ట్ వీక్గా ఉంటే ఆ పార్ట్ మీద ప్రభావితం చూపిస్తుందంట. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, చెప్తుంటే విన్నా. షుగర్ కనుక అటాక్ అయితే కొన్నాళ్ళ తర్వాత బాడీలో ఏ పార్ట్ వీక్గా ఉంటే ఆ పార్ట్ మీద పడుతుందంట. సైతాన్ కూడా అంతే.
ఈ షుగర్ జబ్బు ఎంతో ఈ సైతాన్ కూడా అంతే. మన బాడీలో ఏ పార్ట్ వీక్గా ఉంటే దాని మీద వాడు అటాక్ చేస్తాడు. నాకు అదే అనిపించింది. ఈ విషయంలో వీక్ అని సైతాన్ గడికి తెలుసు. మీకు అర్థమైందా? ఏ విషయంలో? చెప్పులనే కాదు, కొన్ని ఉన్నాయిలే. ఆ విషయంలో వీక్ అని సాతాను గడికి తెలుసు. అందుకని వాడు ఎక్కడ కొట్టాడు? అక్కడే కొట్టాడు. నేను అది భలే బాధపడ్డా. తగిలిన దెబ్బకే మళ్ళీ దెబ్బలు తగిలినట్టుగా ఏమి జరిగింది ఏంట్రా బాబు అని చెప్పి ఆయన్ని తర్వాత నేను పక్కకు పిలిచి చెప్పా, అన్నా ఏం చేద్దాం, నువ్వే సర్ది చెప్పుకో. మరి ఏం చేద్దాం? సర్ది చెప్పుకొని ఎట్లా చేసుకుంటావు, మేనేజ్ చేసుకుని ప్రార్థనలో పెడతాను అని చెప్పా. పెట్టాను, గట్టిగా పెట్టాను, ప్రార్థనలో పెట్టాను. ఇప్పుడు భర్తను కోల్పోయా తల్లి నెత్తినరు కొట్టుకుని ఓ దేవా, ఓ నాయన, ఓ ఏసయ్య అన్నాడు. మళ్ళీ ఆమెకి ఇదేంట్రా బాబు, ఇప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతుంటే ఎట్టుంటుందని మీరు ఆలోచించండి. కానీ అంత గండు సమస్య వచ్చినా దేవుడు పరిష్కారాన్ని చూపించున్నాడు. పరిష్కారాన్ని అక్కడ ఉంచి పెట్టాడండి దేవుడు. అదే నాకు సంతోషం అనిపించింది. నేను ఈ కోణంలో ఎన్ని ఆలోచిస్తున్నప్పుడు నిజమే కదా, తగిలిన గాయానికి దెబ్బ తగులుతున్నా దేవుడు ఆ పరిష్కార మార్గాన్ని చూడు. దైవజనుడి దగ్గరకు వస్తే, ఎలీషా దగ్గరకు వస్తే ఆయన అన్నాడు, దీనికేంటా మనం ఎంత కొమ్ములిపోతావు, దీనికంటా ఉంటాయా? ఒకవైపు భర్తను కోల్పోయి మరి పిల్లలు కూడా కోల్పోయేదా? నా పరిస్థితి ఏంటి? పిచ్చిదానా, ఏం కంగారు పడద్దు. నీ ఇంట్లో ఏముంది? ఏముందో ఏం లేదయ్యా. కాదు నువ్వు ఆలోచించి చెప్పు. ఏముందయ్యా, అంత కొంచెం నూనె ఉందయ్యా, అంత నూనె తప్ప ఏం లేదయ్యా. చాలమ్మా, చాలు. ఎట్లా చాలు? ఆడ అప్పులో వస్తున్నారంటే నూనె ఉందంటే చాలు చెప్పడానికి బాగానే ఉంటుంది అయ్యా. అనుభవించడం తెలుస్తుంది ఇక్కడ, అంతే కదండి. ఇదిగో ఇప్పుడే, రైట్ నా, అదిగో ఇదిగో అని మేము అంటుంటావా? కొంతమందికి ఎక్కుతుంది కిక్కు. అదిగో ఎక్కడదా సామె, ఎక్కడ? అరవడం ఒకటి నేర్చుకున్నా, చెప్పడం ఒకటి నేర్చుకున్నా. దొంగ మొక్కలరా అనుకుంటుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియక. మీకు అర్థమైందా? వాళ్ళకి తెలియక దేవుడు అదే చెప్పాడు, చాలు. ఆమెకి ఎక్కుంటుంది కిక్కు, చాలు. చేతులు చిల్లు కావాలా, అల్లాడిపోతుంటే తల్లడిల్లిపోతుంటే చాలా అంటే ఏంటి? పిచ్చిదానా, కొంచెమే చాలు, అరచేతి అంత మేఘమే చాలు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్ని చేపలే చాలు. ఆయన ఆశీర్వదించడానికి ఏం కావాలేంటి? ఎంత గంపడు కావాలనా అన్న చెప్పేవాడు. ఎవరో ఒక ఆయన వాక్యం చెప్తా అంటాడట, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి పంచి పెట్టాడంటే ఒక్కొక్క రొట్టె బండి చక్రం అంతా అన్న ఉండాలమ్మా అంటున్నాడంట. ఒక్కొక్క రొట్టె బండి చక్రం అంతా అన్న ఉండాలంటే ఆ ముందున్న ముసలమ్మ అనిందంట, అయ్యా చిన్నపిల్లడు బండి చక్రం అంత రొట్టె తింటాడా అనిందంట. అది నిజమే. అంటే మళ్ళీ అప్పాస్ గారు అంటాడు, సరేమ్మా బండి చక్రం కాకపోయినా కనీసం రిక్షా టైర్ అంతన్నా, రిక్షా చక్రం అంతన్నా ఉండాలమ్మా, ఇంకా అంతకు మించి తగ్గించలేను అంటున్నాడంట. సంగతి ఏంటంటే లెక్కల మాస్టర్ అంట ఆయన. లెక్కల మాస్టర్ పాస్టర్ అయ్యాడు, ఇంకా అన్నిటికీ లెక్కలు వేసుకుంటూ కూర్చున్నాడు. ఇక 5,000 మంది కంటే 5,000 ఇంటూ అని లెక్కలు వేసుకున్నాడు. ఇంకా అవి కుదరవు ఇక్కడ, కొంచెమే చాలు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతునికి కలిగినది కొంచెమేనైనా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైంది. అంతే, కొంచెమే చాలమ్మా. దేవుడు ఈ శ్రమని తప్పించుకోవడానికి, ఈ శోధనని తప్పించుకోవడానికి నీకు ఇచ్చిన సాధనం కొంచెమే చాలు. మరి ఏం చేయమంటావు? ఇంట్లోకి వెళ్ళి మీ ఇరుగు పొరుగు పక్కనున్న పాత్రలన్నీ తీసుకొచ్చుకో, వాళ్ళని అడిగి తీసుకొచ్చుకో, ఇంట్లో పెట్టుకో, తలుపేసుకో, ఇంట్లోకి నీ పిల్లల్ని పిలుచుకో. నీ దగ్గర నా నూనెని అన్నిటికీ షేర్ చేయి, అన్నిట్లో నింపు. నీ ఇంట్లోనే ఉంది పరిష్కార మార్గం, ఎక్కడో లేదు, గుణదల్లో లేదు. గుణదలకి వెళ్ళి గుండు గీయించుకుంటే పరిష్కారం వస్తుందేమో. మా గుణదలకు రండి, చూడండి ఒకసారి. సైజుల వారీగా ఉంటాయి గుండ్లు, చిన్న గుండు, పెద్ద గుండు, అంత పుచ్చకాలు ఉంటాయే మన గుణదల్లో. నేను చెప్పేది మళ్ళీ దానికి గుండు రాసుకొని మళ్ళీ పసుపు రాసుకుంటారు పైన. విమానంలో పోయేవాడు కూడా కనబడుతుంది గుండు. అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే పరిష్కార మార్గం అక్కడ ఉంది. ఎక్కడ?
గుణదల్లో, పిరంగపురంలో, నాగూరు నాగపట్నంలో, ఇంకా ఇది నాగార్జున సాగర్లో, ఎక్కడో లేదు, నీ ఇంట్లోనే ఉంది పరిష్కార మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న నూనెను, నీకున్న అభిషేకాన్ని, నీకున్న ఆత్మలో పాలు నీ బిడ్డలకి ఇవ్వు, నీ బిడ్డలకి ఇవ్వు. ఇంటి ఇళ్ళ కూర్చో, తలుపులు వేయి, మోకరించు, ప్రార్థన చేయి, ఆ ఆత్మను షేర్ చేయి, బాధ్యతను షేర్ చేయి. అద్భుతం జరుగుతుంది అంతే. ఆయనకి ఆధారాలు అవసరం లేదు. నిన్ను గొప్పవానికి చేయాలంటే నీ ఎంటెక్ సర్టిఫికెట్ అవసరం లేదు. నిన్ను గొప్పవానికి చేయాలి, నిన్ను పైకి తీసుకొని రావాలంటే నువ్వు అగ్రకులంలో పుట్టి ఉండవలసిన అవసరం లేదు. ఏ సర్టిఫికెట్ చేతిలో ఉంటే, ఏ అగ్రకులంలో పుడితే దావీదుని సింహాసనం ఎక్కించాడు దేవుడు. మనకు తెలియక నాకు ఆ సర్టిఫికెట్, నీ సర్టిఫికెట్లు అవసరం లేదు నా దేవునికి. ఏ ఎంటెక్లో, ఏ బీటెక్లో, ఏ హైటెక్లో చదివితే, ఏ డిగ్రీలు పొందితే ప్రపంచమంతా తిప్పాడు యేసన్న గారినే. మీరు చెప్పండి నాకు. ఏ యూనివర్సిటీలో పట్టా పుచ్చుకున్నాడు యేసన్న గారి పేరు వెనకాల ఎంటెక్, ఎంటీహెచ్, బీటీహెచ్లు ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పండి. ఉదయగిరిలో మీటింగ్లు పెడితే, ఆ ఉదయగిరిలో మీటింగ్ పెట్టించిన ఆయన మొట్టమొదటి అపోస్తులైన యేసన్న గారు అని చెప్పి ఫ్లెక్సీ, అప్పట్లో బ్యానర్లు, అపోస్తులు యేసన్న గారు అని చెప్పి ఆ బ్యానర్లో రాసి పెడితే అన్న తెగ బాధపడిపోయాడు మీటింగ్లో. బ్రదరో, నన్ను చెడగొట్టబాకండి బ్రదరో, మీటింగ్లోనే నన్ను చెడగొట్టద్దు బ్రదరు, నన్ను సహోదరుడిగా ఉండనేయండి బ్రదరు, నన్ను అందరూ అన్నయ్య అన్నయ్య అని పిలవనేయండి బ్రదరు, ఎందుకు నా పేరు చెడగొడతారు మీరు అని మీటింగ్లోనే డైరెక్ట్గా అపోస్తులు యేసన్న గారు అని రాశారు. నేను చెప్పాను అపోస్తులుడని మీకు. నేను అనేది ఏంటంటే, ఏ డిగ్రీలు, ఏ పథకాలు లేకపోతే ఇవి కాదు. యేసన్న గారిని ప్రపంచమంతా తిప్పి గొప్ప మహిమ కలిగిన పరిచయం చేయించింది. దేవుడు ఆయన్ని లేపాడంతే, దేవుడు ఆయన్ని అభిషేకించాడంతే, దేవుడు ఆయన చేతబట్టుకున్నాడంతే. రోషంగా నేను పలు చోట్ల చెబుతుంటానండి యేసన్న గారు, నా ఆత్మీయ తండ్రి గురించి. ఏంటంటే, యేసన్న గారు పట్టిన దాన్ని నల్ల దేవుడు సఫలం చేస్తూ వచ్చి ఆమెన్ అంటూ వచ్చాడంతే. ఆయన ఏం చేసినా ఆమెన్. ఇంకా దేవుడు కూడా ఏమి అడిగేవాడు కాదేమో. యేసన్న గారు స్టార్ట్ చేశాడు ఆమెన్, అంతే. ఇక నేను అనేది ఏంటంటే, మన చదువులు, మన పదవులు, మన కులగోత్రాలు, మన టాలెంట్ ఇవి కాదు మనల్ని పైకి తీసుకుని వచ్చేది. నీకు కొంచెం కలిగింది కొంచెమే. నీ ఇంట ఉంది, నీ ఇంట మోకరించు, నీ ఇంట ప్రార్థించు, నీ ఇంట దేవునికి అప్పగించుకో. అద్భుతం నీ ఇంట్లో నుంచే ప్రారంభం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కుండలన్నీ, పాత్రలన్నీ నిండిపోయాయంట. ఆమె పరిగెత్తుకుని వెళ్ళి దైవజనుడితో చెప్తే, అయ్యా ఏంటయ్యా ఇంత అద్భుతం జరిగింది. మరి అంతే, ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు పిచ్చిదన్న. నీ ఇంట్లోనే ఉంది పరిష్కార మార్గం. నీ ఇంట్లో నువ్వు మోకరించగలిగితే దేవుడు ఎందుకు అద్భుతం చేయడు? హల్లెలూయా. నీ ఇంటి ఇళ్ళపాది కూర్చొని ప్రార్థిస్తే, మొరపెడితే, కన్నీళ్ళు గారిస్తే ఎందుకు జరగదు అద్భుతం? ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళి నూనె సీస కొనుక్కొచ్చుకోవాలనా? ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళి కొబ్బరి నూనె సీస కొనుక్కొచ్చుకోవాలనా? వాళ్ళు ప్రార్థన చేస్తేనే ప్రార్థన కొబ్బరి నూనె, మనం ప్రార్థన చేస్తే కొబ్బరి నూనె ప్రార్థన కొబ్బరి నూనె కాదా? నువ్వు ప్రార్థన చేస్తే కొబ్బరి నూనె ప్రార్థన కొబ్బరి నూనె కాదా? ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నీ ఇంట నువ్వు మోకరించు, నీ ఇంట నువ్వు ప్రార్థించు, నీ ఇంట నువ్వు కన్నీళ్ళు కార్చు, నీ ఇంట ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు. దైవజనుడు అన్నాడు, వెళ్ళిపో, ఇప్పుడు వెళ్ళిపోయి ఆ నూనె నమ్మేయి, అప్పులకి అప్పు కట్టేయి, శుభ్రంగా బతుకుపోమ్మా. సింపుల్, వెరీ సింపుల్. శోధనలలో సాధనాలు కర్ర, నమ్మిక, నూనె. 3 విషయాలు నేను మీతో చెప్పా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. శుద్ధుడా, ప్రేమ స్వరూపి దేవా, మీ స్తోత్రం నాయన. ఈ యొక్క ఆరాధనలో తండ్రి ఇంతవరకు అయ్యా మీ మాస్టర్ రమేష్ గారి ద్వారా తండ్రి వాక్యాన్ని వినిపించిన తండ్రి మీ స్తోత్రం 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 తండ్రి. సహాయం చేయండి ఆయన. ఈయన వాక్యాన్ని
మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించు నాయన. యేసువే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించి 3 విషయాలు తండ్రి మా జీవితాల్లో తండ్రి చక్కగా నాయన కార్య రూపం దాల్చేటట్టు సహాయం చేసి మై పొందిన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసువే అనేక ప్రాంతాల నుంచి ఆయా అనేక మందిని తండ్రి తీసుకుని వచ్చినందుకు స్తోత్రం స్తోత్రం. వచ్చిన వారందరినీ తండ్రి ఇది ఆశీర్వదించండి ఆశీర్వదించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా కనికరించిన ఆయన యేసు ఆరాధనలో మీరు ఆశీర్వదించి దీవించినందుకై స్తోత్రం స్తోత్రం. యేసు రాజా మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని అలాగే వాక్యం చెప్పిన మీ దాసులు కూడా బలపరిచి అభిషేకించి ఇంకొన బలంగా వాడుకొని పలు ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి తండ్రి మీరు బలంగా వాడుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి శోధనలో కూడా తప్పించే మార్గం కలుగు చేయాలని, శోధనలో ఆయన మనకు కర్రగా ఉండాలని, శోధనలో ఆయన యందు నమ్మిక ఉంచాలని, శోధనలో ఆయన మనకు ఒక నూనెగా అనుగ్రహించబడి మార్గం సరళం చేయాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ సర్వోన్నతుని యొక్క కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి.